నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే విధానం అమలు చేయాలని అన్నారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన స్పీకర్ల మహాసభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవటం వారి యొక్క ప్రాథమిక బాధ్యత అని అయ్యన్న పాత్రుడు గుర్తు చేశారు. ఈ అంశంలో లోక్సభ స్పీకర్తో పాటుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అయ్యన్న పాత్రుడు కోరారు. కాగా ఇదిలా ఉంటే ఇది కేవలం వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు కార్యకర్తలు మండిపడుతున్నారు. ప్రజల మనసుకు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి దగ్గరగానే ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ కూడా తాను పాదయాత్ర చేయబోతున్నట్లుగా ప్రకటించడంతో ఏపీ రాజకీయాలు హాట్గా మారనున్నాయి. సంవత్సరంన్నర పాటు పాదయాత్ర చేస్తారని, 3 సంవత్సరాల్లో అధికారంలోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి ధీమాగా చెప్తున్నారు. కూటమి నేతలు కూడా జగన్మోహన్ రెడ్డికి అంతే కౌంటర్ ఇస్తున్నారు. తొందరపడి ఒక కోయిల ముందే కూస్తుంది అంటూ ఎద్దేవా చేస్తున్నారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో పరదాలు లేకుండా ప్రజల వద్దకు వెళ్ళని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పాదయాత్ర చేసి మళ్ళీ అధికారంలోకి వస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు. అసలు స్పీకర్ ఈ రకంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి? అసెంబ్లీకి వెళ్ళకపోయినా జగన్ ప్రజలకు దగ్గరగానే ఉన్నారా? సంవత్సరంన్నర పాటు పాదయాత్ర చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని అనే జగన్మోహన్ రెడ్డి కల నెరవేరుతుందా లేదా కళ్ళగానే మిగిలిపోతుందా? ఇవే అంశాల గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు కూడా మనతో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా ఎల్ఎం మోహన్ రెడ్డి వైసీపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా మనతో అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో. ఇక రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. నమస్తే సార్. మోహన్ రెడ్డి గారు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏవైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని మీరు స్వాగతిస్తారా? ముందు దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారి మాటల్లో మేము ఎప్పుడు పరిగణలోకి కూడా తీసుకోము కూడా. ఎందుకంటే ఆయన అసెంబ్లీకి స్పీకర్ గా ఎన్నిక కాక మునిపే అవుతాడని అనౌన్స్ చేసిన తర్వాత ఆయనే స్వయంగా ఒక మీటింగ్ లో ఒక చిట్ చాట్ల దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఆయన నోటితో ఆయన ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు చనిపోలేదు అంటే ఓడిపోయినాడు చనిపోలేదు. అలాంటి వ్యక్తి స్పీకర్ స్థానంలో కూర్చుంటే, స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఎంత ప్రాధాన్యత ఇస్తాడని మేము అనుకున్నాం. కాబట్టి దానికి సంబంధించి మేము ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళ క్యాబినెట్ లో ఉన్నటువంటి మినిస్టర్లు స్వయంగా ఏమన్నారు, ఆయన పులివెందల ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తామో అంతే టైం ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళు పులివెందల ఎమ్మెల్యే అనేది 11 మంది ఎమ్మెల్యేలకు మాజీ ముఖ్యమంత్రి, 40% ఓటు ఇచ్చినటువంటి నాయకుడు. ప్రజా సమస్యలు ఉంటాయి, 3 పార్టీలు కలిపి మనకు వచ్చిన 54% ఓట్లలో మనం భాగం పంచుకొని అధికారంలో ఉన్నాం. ముగ్గురం కలిసి కూటమిగా ఏర్పడి అధికారం పంచుకుంటున్నాం. అధికారం పంచుకునేటప్పుడు ఇంకా మనకు ఉండేది ప్రతిపక్షం ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉండాలనే ఉద్దేశంలో భాగంగా స్పీకర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ భావించాల్సింది. కానీ వాళ్ళే భావించకుండా నీకు ఇచ్చేది ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి టైం మేము ఇస్తామంటే 40% ఓటేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 40% తరఫున ప్రతినిధిగా మాట్లాడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పుడు మీకు కేవలం మీరు ముగ్గురు కలిసిన 54% వచ్చి ఆయనకి నేను ఎమ్మెల్యేకి ఇచ్చిన ప్రాధాన్యత మేము ఇస్తామని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది. మీకు కావాల్సినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. ఈ విధంగా ప్రవర్తిస్తారనే ఉద్దేశంలో భాగంగానే మేము ఎప్పుడో వాళ్ళ నిర్ణయాన్ని మేము వ్యతిరేకించి మేము పోవడం లేదు. మేము అడిగి కోర్టుకు వేసిన దానికి ప్రతిపక్ష హోదా కావాలని. కానీ గవర్నమెంట్ పై చెప్పాల్సిన బాధ్యత ఉంది. కోర్టుకే పోకుండా గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. ఆ తర్వాత మాకు కనీసం టైం ఇవ్వండి అయ్యా, మాకు ఇచ్చినటువంటి 40% ఓట్లకు వచ్చినటువంటి టైం ఇవ్వండి, ఆ టైం ఇస్తే మేము అసెంబ్లీకి వస్తామని చెప్తే ఈయన స్వయంగా స్పీకర్ గారు చెప్పినారు, మేము ఎమ్మెల్యేకి ఇచ్చిన స్థానమే మేము ఇస్తాం, ఆ టైమే మేము ఇస్తామని చెప్పినప్పుడు ఆడికి వచ్చి మీతో మేము తిట్టించుకోవడానికి రావాల్సిన అవసరం లేదు. 67 సీట్లు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా ప్రవర్తించినారు అనేది మాకు తెలుసు. కాబట్టి ఆ రోజు మీరు ఉన్నటువంటి బోండా ఉమా గానీ, చింతమనేని ప్రభాకర్ గారు కానీ, 2-3 ఎమ్మెల్యేలు
జగన్మోహన్ రెడ్డి గారి మీద అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడారో ఆ మాట తీరు చూసిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి మీరు ఎమ్మెల్యేకి ఇచ్చే స్థానమే ఇచ్చేటప్పుడు అదే టైం ఇచ్చేటప్పుడు మీరు ఏమని అయ్యన్న వచ్చింది? పాత్రుడు గారు అసలు ఏమన్నారో బయటకు ఒకసారి ప్లే అడ్రస్ అవుతుంది. చేయాలి. అయ్యన్న పాత్రుడు ఏమన్నారో బయట ప్లే అవుతుంది. మళ్ళీ మాట్లాడతారు కానీ బయట ప్లే అవుతుంది. అయ్యన్న పాత్రుడు గారు అన్నది ఒకసారి బయట చూద్దాం. మంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం చేస్తాను. ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. అది చాలాంటూ సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. వితౌట్ డూయింగ్ డ్యూటీ దే టేకింగ్ శాలరీస్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? సో నేను ఈ విషయంలో మీకు మనసు మనం చేస్తుంటే సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కల్పిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఎలా ఉండగలుగుతారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తున్నాను. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజలందరినీ ఒకే ఘాటను కట్టకూడదు. ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికి మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భం మేము చేస్తున్నాను. ఈ విషయంలో సార్ నా వైపు నుంచి 2 సూచనలు చేయదలుచుకున్నాను. ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే. ఇది ఒక ఫస్ట్ టైం నేను మన చేస్తాను సార్. అసెంబ్లీకి రాని వారికి, నో వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి? బయోమాస్టరీకి పేమెంట్ అని చెప్పి శానిటైజర్ చెప్పి నా సూచన సార్. రైట్, విన్నారు కదా. మరి ఈ రకంగా లెక్కేసుకుంటే అసలు మీకు శాసనసభకి వెళ్ళే ఉద్దేశం ఉందా? అసలు ఈ వచ్చే ఎన్నికల వరకు వెళ్ళరా? ఒక వెళ్ళకపోతే మాత్రం మీ ఎమ్మెల్యేలందరికీ కూడా మరి అది తీసుకోవడం కరెక్ట్ కాదని సూచన చేస్తున్నారు. 94 వరకు ఎన్టీ రామారావు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు అసెంబ్లీ ఇవ్వాలి, తెలుసులో లేదా మీకు? తర్వాత చంద్రబాబు నాయుడు గారి మధ్యలోనే లేచి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మధ్యలోనే అంటే అప్పుడు ఏదో నన్ను తిట్టారని చెప్పి బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు పే చేస్తారా చేయరా అనేది మేము జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదు. తెలుసునో లేదో స్పీకర్ గారికి తెలిసింటే మాట్లాడితే సరిపోతుంది. ఇంకా వీళ్ళు ఎవరెవరు తీసుకుంటున్నారో ఎవరెవరు తీసుకోలేదో వాళ్ళు ఆల్రెడీ 2-3 సార్లు వచ్చిపోయినారు, సంతకాలు పెట్టారు, పోయినారు. తెలంగాణలో కూడా కేసీఆర్ గారు ఇంతవరకు ఆడికి వచ్చి ఎప్పుడు వాదించింది ఏం లేదు. సంతకం పెట్టాడు, వెళ్ళిపోయినారు 2-3 సార్లు కూడా. సరే, ఆయనకి ఏ రూల్స్ ఉంటే ఆ రూల్స్ పాటించుకోమని, ఏ రూల్స్ ఉంటే ఆ రూల్స్ ఫాలో కమ్మని. ఎవరు వద్దని మేము వద్దాం లేదు కదా. ఆయన ఇష్టం వచ్చి ఆయన చేసుకోమని. మనం అసెంబ్లీ పెట్టిండేది ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, చట్టాలు చేయడానికి, ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా మనం పనులు చేయాలంటే ఒక చట్టం చేయడానికి అసెంబ్లీ కావాలనే ఉద్దేశంలో భాగంగా పెట్టుకున్నది. కానీ అసెంబ్లీ కేవలం మన అవసరాల కోసమో, మనం ఎవరినో తిట్టుకోవడానికి కోసమో, మనము పబ్లిసిటీ చేసుకోవడం కోసమో, కేవలం మనమే ఎక్స్పోజ్ కావడం కోసమో కాదు కదా. ప్రజా సమస్యల కోసము, ప్రజలకు మేలు చేయడం కోసము మనం అసెంబ్లీని ఎంచుకుంటాం. అసెంబ్లీ ఎంచుకున్నప్పుడు అక్కడ ప్రతిపక్షం, అధికార పక్షం అన్ని ఉండాల్సిన అవసరం ఉంది. 3 పార్టీలు కలిసి మీరు అధికారం పంచుకుంటున్నారు. మీలలో ఎవరైనా సపరేట్ ఉంటే మీకు మాకన్నా ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు మీరు ప్రతిపక్ష పాత్ర పోషించే మేము అడిగితే తప్పది. కానీ మాకు ఉండేది ఏకైక పార్టీ మేమే కదా. 40% ఓట్లు మాకు వచ్చినాయి కదా. 40% ఓటు వచ్చినటువంటి మా పార్టీకి మీరు ప్రతిపక్ష స్థానం ఇవ్వకుండా పర్వాలేదు, టైం ఇమ్మన్నాం కదా. ఆ టైం కూడా ఇవ్వమంటే ఎట్లా? మరి కోర్టుకు వేసినాం, కోర్టుకు పోయి మీరు చెప్పండి. మరి కోర్టులో చెప్పరు, అడా చెప్పలేకపోయి ఏడలేకపోయింది. ఏడా చేయనప్పుడు మీ దగ్గరకు వచ్చి మేము తిట్టించుకుంటా కూర్చోడానికి. ఆయన లేనప్పుడే అసెంబ్లీలో జోబీలో చేతులు పెట్టుకొని వాడు సైకోగాడు, ఈడు సైకోగాడు అని ఒక్కొక్క టైపులో మాట్లాడుతుంటే కనీసం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఇది తప్పు, ఈ విధంగా మాట్లాడకూడదు అనుకుంటా టేబుల్లో చరుస్తూ కూర్చున్నారంటే వీళ్ళ దగ్గరికి అసెంబ్లీకి ఏ విధంగా పోవాలో మీరు చెప్పండి ఒకసారి. ఏ విధంగా పోతే వీళ్ళు గౌరవిస్తారో చెప్పండి. మనం అసెంబ్లీ మోహన్ రెడ్డి గారు మీరు అన్న దానిలో వాస్తవం ఉండొచ్చు. మోహన్ రెడ్డి గారు కూర్చుంటే జనం చూసే వాళ్ళు మోహన్ రెడ్డి గారు ఒక్క మాట, ఈ విధమైనటువంటి అభిప్రాయం ఉన్నారు కాబట్టి అసెంబ్లీ వద్దులేదని చెప్పేసి మేము నిర్ణయించుకొని ప్రజా సమస్యల కోసం ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజా సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంలో భాగంగా ఎక్కడ సమస్య వచ్చినా ఆ సమస్య కోసం వెళ్ళడమే కాకుండా ఇంకా మీరు ఎక్కువ సమస్యలు సృష్టిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మోహన్ రెడ్డి గారు మీరు చెప్పే దానిలో ఒక సైడ్ నుంచి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ ప్రజలు మీకు
మీకు మోహన్ రెడ్డి గారు ఒకసారి ఇది కూడా వినండి. ఎస్ మీరు చెప్పింది నాకు అర్థమైంది మోహన్ రెడ్డి గారు. మీరు చెప్పింది ఒక సైడ్ నుంచి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. నిజంగా లోపలికి వెళితే ఏమంటారో ఏంటో అనేది ముందు వెళితే వాళ్ళు మాట్లాడే విధి విధానాలు అన్నీ కూడా అబ్జర్వ్ చేసేది, మాట్లాడే అన్నీ కూడా బయట ప్రజలు అబ్జర్వ్ చేస్తారు కదా. నిజంగా వెళితే అక్కడికి ప్రజలు ఎందుకైతే మీకు అధికారం ఇచ్చారో అధికారాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది కదా. మమ్మల్ని ఏదో అంటారు అని చెప్పి అంటారో అనకుండానే ముందో తెలుసుకోకుండా మీరు ఆగిపోవడం అనేది కరెక్టేనంటారా? నెంబర్ 1. నెంబర్ 2, గతంలో ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారు, ఏడ్చారు, ఆ తర్వాత ఏదైనా మీరు ఏదో చెప్తున్నారు ఇందాక. అలాంటి పరిస్థితే వస్తే ప్రజలే ఆలోచిస్తారు ఇక్కడ ఏం జరుగుతుంది. సభని జగన్మోహన్ రెడ్డి గారిని పాపం కార్నర్ చేసి అన్యాయంగా వీళ్ళందరూ కలిసి మిగతా వాళ్ళు 160 మంది పైజలకు వీళ్ళ మీద దాడి చేస్తున్నారని మీ మీద కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి మానేస్తే అది మీకు మైనస్ అవుతుంటారా చెప్పండి? అయ్యా 67 సీట్లు వచ్చినప్పుడు 2014 నుండి 19 వరకు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ఎమ్మెల్యే బొండా ఉమా గారు కానీ, చింతమనేని ప్రభాకర్ కానీ, అదేవిధంగా పయ్యావుల కేశవులు కానీ, ఇలాంటి అందరూ ఉన్నటువంటి సందర్భం ఉంది. దాన్ని మనం గుర్తు పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మాట్లాడినప్పుడు వాళ్ళు లా బూతులు మా బూతులు ఎక్కడ డైరెక్ట్ అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం దానికి 67 మంది ఉన్నప్పుడే స్పీకర్ గారు టైం ఇవ్వకుండా పోతే ఆ స్పీకర్ గారు టైం ఇవ్వనప్పుడే కదా మనం బయటకు కొట్లాడి వచ్చిన తర్వాతనే కదా పాదయాత్ర చేపట్టింది. ఈ రోజు వాళ్ళ నోటితో బయట వాళ్ళంతటా వాళ్ళే చెప్తున్నారు కదా మేము టైం ఇవ్వనప్పుడు ఎందుకు పోవాలి అసెంబ్లీకి? టైం అయినప్పుడు పోయి ఏం చేయాలి? వాళ్ళతో తిట్టించుకోవడానికి మాత్రమే పోవాలి. మాకు ఆ తిట్టించుకోవడము, ఈ సానుభూతులు పొందడము, ఈ అవసరాలు మాకు లేవు. మేము ప్రజా సమస్యల కోసం పోరాటం చేయడానికి టైం ఇస్తే వస్తాం, టైం ఇకపోతే జనం దగ్గరికి వెళ్తాం, జనం సమస్య తెలుసుకుంటాం, జనం సమస్య జనంలోనే మనం చర్చిస్తాం, ఆ తర్వాత ఎండగడతాం, తర్వాత ఎన్నికలను తేల్చుకుంటాం. ఏంటి మోహన్ రెడ్డి గారు ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో దగ్గరకే ఉంటారని మీరు చెప్తూ ఉంటారు, మీ వైసీపీ నేతలు అంటూ ఉంటారు. ఇప్పుడు 1.5 year పాదయాత్ర చేసి 3 ఏళ్లలో అధికారంలోకి వస్తామని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇవన్నీ కరెక్ట్గా జరుగుతాయా? కరెక్ట్గా మీరు స్టార్ట్ చేసి మీరు చేస్తే మళ్ళీ 3 ఏళ్ళు అధికారం రావడానికి తగ్గిమంటారా? ఇప్పుడు మీకు అసలు విషయం తెలిసినా లేదో, ఇప్పటికి వచ్చినటువంటి సర్వేలలో, ఇప్పటికి వాళ్ళు చేయించుకున్న సర్వేలలో, ఎవరైనా ఇండివిజువల్ గా చేసిన సర్వేలలో పూర్తి ఎత్తిపోయిందని అందరూ అంటున్నారు. ఆల్రెడీ పోయినారు, వీళ్ళు ఫెయిల్యూర్ అయినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాదయాత్ర చేయకపోయినా 2029లో ముఖ్యమంత్రి అవుతాడనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండోది, ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నది ముఖ్యమంత్రి కోసం కాదు. ఆల్రెడీ ముఖ్యమంత్రి ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఇప్పటి నుండి ఎప్పుడు ఎన్నికలు జరిగినా 29 వరకు ముఖ్యమంత్రి అవుతాడు. కాదండి, మీరు ఇప్పుడు అంటున్నారు కదా మోహన్ రెడ్డి గారు మేము ఎప్పుడు సింగిల్ గా వచ్చాం కాబట్టి ఇప్పుడు ఓడిపోయామని. మళ్ళీ వాళ్ళు కలిసే వచ్చారు. మళ్ళీ మీరు అనుకున్నట్టుగా ఒకవేళ విడిపోలేదు అనుకోండి, కలిసే వచ్చారు అనుకోండి, పరిస్థితి ఏంటి? మళ్ళీ గెలుస్తారా మీరు? పిచ్చర్లను అడిగినట్టు అడిగితే ఎట్లా సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వచ్చేటప్పటికి ఎవరు అధికారంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేరు. బీజేపీలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో పంచుకునే తక్కువ. ఇప్పుడు 2014 నుండి 19 వరకు మధ్యలో పోయినారు. ఇప్పుడు ముగ్గురు కలుసుకునేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఆయన ఉన్నాడు కదా, ఈయన కూడా ఒక ఓటు ఉన్నటువంటి వ్యక్తి కదా. ముఖ్యమంత్రి అధికారం పంచుకున్న తర్వాత అందరూ కలిసి బాగా చేస్తారేమో కదా ప్రజలు, కానీ ప్రజలు భావించినారు కాబట్టి వీళ్ళకి ఎంతో కొంత ప్రాధాన్యత ఇస్తామని, కొంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వీళ్ళు చేసినటువంటి మేనేజ్మెంట్, వీళ్ళు చేసినటువంటి మీడియా మేనేజ్మెంట్, వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారాలు ఇవన్నీ జనం గ్రహించలేకపోయినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించినారు తప్ప వీళ్ళు అనుకున్న విధంగా ఆడ ప్రజలు సపోర్ట్ చేసి గెలిపించుకుంటే మాకు 11 సీట్లకు 41% ఓట్లు రావు. 41% ఓటు వచ్చినాయంటే మేము దగ్గర ఉన్నాం. కానీ వీళ్ళందరూ కలిసినటువంటి తర్వాత, వీళ్ళందరూ దుష్ప్రచారం తర్వాత, వీళ్ళందరూ మేనేజ్మెంట్ తర్వాత అది వాళ్ళ అధికారంలోకి రావడానికి అవకాశం ఏర్పడింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో అధికారం వీళ్ళకి రాలే. అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే అధికారం కాదు, చేయకపోయినా అధికారం వస్తుంది. కానీ ప్రజల సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని తీసుకున్న నిర్ణయాల వల్ల మీకు అధికారం కోల్పోయిందని ఇప్పటికీ మీరు భావించడం లేదా? మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని తీసుకున్న నిర్ణయాలు ఏవైతే పాస్ పుస్తకాల మీద మోహన్ రెడ్డి గారు దయచేసి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వలన
జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత వలన మాకు అధికారం పోలేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకాలు ఏవైతే పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరైతే రైతులు ఉన్నాయో వాళ్ళ పుస్తకాల మీద స్థలాలు ఉన్నాయో ఆ పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేయించుకోవటం, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మరి 3 రాజధానులని చెప్పిన మాటలు, కొన్ని వ్యతిరేక విధానాలు ప్రజల వలన ఓడిపోయారు మీరు ఇప్పటికీ అనుకోవట్లేదా? కేవలం వ్యతిరేకత అనేది జగన్మోహన్ రెడ్డి మీద లేదు, వాళ్ళు ముగ్గురు కలిసి రావడం వల్ల ఓడిపోయారు ఇప్పటికీ అనుకుంటున్నారా మీరు? నేను చెప్తే కదా, దుష్ప్రచారంతో పాటు ముగ్గురు కలవడంతో పాటు వీళ్ళకి కావాల్సిన ఛానళ్లతో పాటు అన్ని కలిపి చేయడంతో పాటు వీళ్ళకి కావాల్సినటువంటి మేనేజ్మెంట్ తో పాటు అన్ని జరగడం వల్ల గెలవడానికి అవకాశం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది అయితే ఒకవేళ మేము ఆ రోజు తెచ్చినాడు ఈ రోజు లేదనుకోవచ్చు. కేంద్రం ఇచ్చినటువంటి అది ల్యాండ్ టైటిల్ ఒకటి మాత్రం హ్యాపీగా ఉంది, సంబంధం ఉంది. ఒకటి మాత్రం హ్యాపీగా ఉంది, మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ల్యాండ్ అంతా మీరు మాత్రం ల్యాండ్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు అని దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసినారు కాబట్టి, అది జనం నమ్మినారు కాబట్టి, జనం నమ్మేదానికి అవకాశం ఏర్పడే విధంగా చేసినారు కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి అది కూడా ప్లస్ అయింది. కాబట్టి ఈ విధమైనటువంటి ప్లస్లు పెట్టుకుని వాళ్ళ అధికారంలోకి రావడానికి కొంతమంది వైసీపీ అధికార ప్రతినిధులు మాట్లాడినట్టు మీరైతే ట్యాపింగ్లు జరిగినాయి కాదు, ఇది మాత్రం గ్రేట్. మీరు మాత్రం ఏ ట్యాపింగ్లు జరిగినాయి, మిషన్లు ట్యాపింగ్లు జరిగినాయి మాట మీరు మాట్లాడలేదు. అక్కడి వరకు అయితే హ్యాపీగానే ఉండొచ్చు. ఎస్ మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు, ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. వంశీకృష్ణ గారు, నా వాయిస్ వినబడుతుందా? మ్యూట్లో ఉంది చూడండి సార్, మీ వాయిస్ మ్యూట్ ఉంది. లేదు, బాగానే వినిపిస్తా ఉంది. ఎస్ వినబడుతుంది. నమస్తే సార్ వంశీకృష్ణ గారు. వంశీకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. 2 నెంబర్ 1 ఏంటంటే, ఏదైతే నో వర్క్ నో పే అని అయ్యన్న పాత్రుడు ఏదైతే ఇలా జరగాలని అనుకుంటున్నారో, గతంలో చంద్రబాబు నాయుడు గారు మధ్యలో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎవరైతే కొంతమంది వాకౌట్ చేసి కొంతమంది రాలేదో వాళ్ళందరికీ పన్ను అమౌంట్లు ఇప్పుడు ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నారని కొంతమంది వైసీపీ శ్రేణులు మాట్లాడుతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 1.5 ఇయర్ పాటు పాదయాత్ర చేసి మళ్ళీ అధికారంలోకి 3 సంవత్సరాల్లో రాబోతున్నాం, కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అని చెప్పి దిశానిర్దేశం చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు బయట ఒకటి ఉంది, ఆయనది ప్లే అయిన తర్వాత మీరు మాట్లాడేది కానీ బయట ప్లే అవుతుంది, చూద్దాం. చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కన్ను మూసుకుంటే అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి, 3వది ఇప్పుడు ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలిండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకం అవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. రెడ్ బుక్ రాజ్యం. వంశీకృష్ణ గారు ప్లీజ్. సార్ నమస్కారం అందరికి, ప్యానెల్లో ఉన్న పెద్దలు మోహన్ రెడ్డి గారు, కేఎస్ ప్రసాద్ గారు, అందరికీ నమస్కారం. సరే, అయ్యన్న పాత్రుడు గారు అన్నారు లైక్ నో వర్క్ నో పే, బాగానే ఉంది. దాని గురించి ఒక డిబేట్లో మరి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా పులివెందుల ఎమ్మెల్యే మీకు ఆ టైమే ఇస్తాం ఈ టైమే ఇస్తాం అని మినిస్టర్లు అంటా ఉన్నారు అని చెప్పి అంటా ఉన్నారు. పులివెందుల ఎమ్మెల్యేని చేసింది ప్రజలు, ప్రతిపక్ష హోదా ఇవ్వంది ప్రజలు. ఇవన్నీ కూడా ప్రజలు అన్నారు కాబట్టి మేమంటా ఉన్నాం కాబట్టి మేము స్వయంగా అంటున్నవేమీ కూడా లేవు. ఆ తర్వాత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు సరే ఒక మాట అన్నారు సార్, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నుండి వెళ్ళిపోయారని చెప్పేసి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ 23 సీట్లు గెలిచినప్పుడు 4 పార్టీల నుండి వెళ్ళిపోయాక 19 మంది మాత్రమే మిగిలినప్పుడు 18 మందిని సస్పెండ్ చేస్తే ఒకే ఒక్కడు మీ అందరికీ సమాధానం చెప్పాడు అసెంబ్లీలో. సో మీరు రాజకీయంగా విమర్శిస్తే ఆయన ఎప్పుడూ కూడా వెళ్ళలా, కానీ ఆయన అవమానపరిస్తే, ఆయన కుటుంబ సభ్యులను అనవసరంగా అవమానపరిస్తే ఆయన అది తట్టుకోలేక అసెంబ్లీలో నుంచి వెళ్ళిపోయారు. కానీ మీరు ప్రమాణ స్వీకారం వరకు చేసి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ కూడా అసెంబ్లీ మోహం చూడనటువంటి పరిస్థితి. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయనతో కలుపుకుని 11, ఆయన కాకుండా 10 మంది. ఇప్పుడు మాట్లాడాలనుకుంటే ఆ 10 మందికి వచ్చే సమయం ఆయన ఒక్కడే కూడా మాట్లాడవచ్చు. 11 మందికి వచ్చేసిన సమయం 10 మందికి వచ్చే సమయం ఆయన ఒక్కడే కూడా మాట్లాడవచ్చు, మాట్లాడరు. మరొకటి ఏంటంటే సార్, 2014 నుండి 19 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలా. మధ్యలో 2017లోనో ఎప్పుడో
నేను రాని అసెంబ్లీగా వెళ్ళిపోయాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధికారం ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉంటారు. ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటే అంటే ప్రతిపక్ష హోదా ఇప్పుడు లేదనుకోండి, అది వేరే విషయం. అది కనుక అధికారం లేకపోతే అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎదుర్కొనేటటువంటి ధైర్యం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ. సో ఆ ధైర్యం లేకనే ఒక వంక ఏదైతే 2017లో ఒక వంక వెతుక్కుని అసెంబ్లీలోంచి బాయ్కాట్ చేశారో, ఇప్పుడు ఏమీ దొరక్క మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని చెప్పేసేటటువంటి ఒక వంక అనమాట. అధికారం లేకపోతే అసెంబ్లీకి రాలేని వ్యక్తులు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్క వ్యక్తి ఉన్నా కూడా మిమ్మల్ని ఎదుర్కొన్నాడు, మీకు సమాధానం చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా చూసుకోవచ్చు. మరొకటి ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా సార్, ఇప్పుడు ఆ అసెంబ్లీలో నుంచి వచ్చేటటువంటి జీతభత్యాలు తీసుకుంటా ఉన్నారు, ల్యాప్టాప్లు తీసుకెళ్లారు, అన్నీ చేశారు. అలాగే వైకుంఠ ద్వార దర్శనాల్లో ఎమ్మెల్యే లెటర్లు పెట్టేసి దర్శనాలకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. మంచిదే, వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్ని వాడుకుంటా ఉన్నారు. అలాంటప్పుడు ప్రజలు గెలిపించి మా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించండి అని అన్నప్పుడు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అనేదే క్వశ్చను. సరే, ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా మరొక వాదన ఏంటంటే ప్రతిపక్ష హోదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, తిడతారు. అవన్నీ తిట్టరు. కుటుంబ సభ్యుల పేరు తీసుకురారు, కుటుంబ సభ్యుల వ్యవహారాలు తీసుకురారు అసెంబ్లీలో. కేవలం మీరు 2019 నుండి 24 వరకు చేసినటువంటి స్కాముల గురించి ఎక్స్పోజ్ చేస్తారు. వాటికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మీరు చేసినటువంటి దుర్మార్గాల గురించి, దౌర్జన్యాల గురించి ప్రతిసారి అసెంబ్లీలో నిలదీస్తాం. అండ్ మేము చేసినటువంటి డెవలప్మెంట్ సాక్ష్యాధారాలతో సహా చూపిస్తాం. వాటిని ఎదుర్కోలేక మీరు అసెంబ్లీలోకి రాకుండా ఇట్లాంటి వంకలన్నీ చెప్తా ఉన్నారనమాట. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సార్ అడిగారు, పాదయాత్ర చేసి పబ్లిక్లో ఉంటారా? సెకండ్ టాపిక్ మీరు అడిగింది లక్ష్మీనాథ్ గారు అదే కదా? అవునవును, 1.5 year పాటు పాదయాత్ర చేస్తాం, మరొక 1.5 yearలో అధికారంలోకి వస్తాం, కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. జగన్ మీరు కూడా విన్నారు కదా. దానికంటే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక విషయం కూడా అన్నారు. ప్రతి సర్వేలో అసలు కూటమి అయిపోయింది, ఇక ఎప్పుడు ఎన్నికలు పెడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అట. ప్రతి సర్వేలో అంటే కూటమి అయిపోయిందట, ఇక ఎప్పుడు ఎన్నికలు పెడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అట. నేను పోయినసారి కూడా చెప్పా, ఎందుకు సార్ మేమేమన్నా రాగానే రాజధాని ఆపేశామా? మేమేమన్నా రాగానే ప్రజావేదికలను బిల్డింగులు కూల్చేసామా? మేమేమన్నా రాగానే అన్నా క్యాంటీన్, నిరుపేదలకు అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్లు రద్దు చేశామా? మేమేమన్నా సంవత్సరానికి ఒకసారి డిఎస్సి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా చేశామా? మేమేమన్నా జగన్మోహన్ రెడ్డి గారి లాగా దళితుల మీద దాడి చేశామా? మేమేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ ఎంపీ కాళ్ళు ఎరగొట్టినట్టు, ఆయన మాట వినకపోతే ఆయన కాళ్ళు కందేలా లాకప్లో వేసి కొట్టినట్టు మేమేమన్నా కొట్టామా? లేదంటే మేమేమన్నా ఈ మద్యం రేట్లు ఏంట్రా బాబు ఇంత షాక్ కొడతా ఉన్నాయనంటే అతన్ని తీసుకుని అతను చనిపోతే దాన్ని ఆత్మహత్య అన్నావా? లేదంటే మేమేదన్నా 27 మంది జంగారెడ్డి గూడెంలో చనిపోతే అసెంబ్లీలోకి వచ్చి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు సార్ అప్పుడు? ఇవన్నీ సహజ మరణాలు అన్నావా? ఇట్లాంటివన్నా మేమన్నా అన్నామా? మేము అక్కడ ఎక్కడ అనలా. మేము రాగానే పేదల కడుపు నింపేటటువంటి అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాం. ఆ తర్వాత డిఎస్సి పెట్టి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. కానిస్టేబుల్స్కి 4,500 ఉన్నటువంటి స్టైఫండ్ని 12,000 చేశాం. మేము ఆ తర్వాత గూగుల్ పెట్టుబడులు 50 మొత్తం లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చాం. మేము హామీ ఇచ్చినట్లుగా ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. మేము హామీ ఇచ్చినట్లుగా ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటా వెళ్తా ఉన్నాం. మేము ఎందుకు సార్ ఏ సర్వేలో సార్ వెనకబడింది? సాక్షి చేసిన సర్వేలోనా? సాక్షి సర్వేలు ఎప్పుడో చేసినాయి సార్. వైనాడు 175 సర్వే చేసింది సాక్షి. మరి ఈ డిబేట్ వద్దులే, మళ్ళీ మేము 11 అన్నామంటే 11వ తారీఖు గుర్తు చేస్తారు, కానీ ఈ డిబేట్లో ఉన్నోళ్లే ప్రమాణ స్వీకారాల తేదీలు కూడా గుర్తు చేశారు. సో అట్లాంటి సందర్భాల్లో మీ సాక్షి టీవీ డిబేట్లు నమ్ముకుంటే కనీసం ఈసారి సింగిల్ డిజిట్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మీ సర్వేలు అవన్నీ చేయించుకోండి, తప్పులేదు. కానీ ఈ సర్వేలో మేము వచ్చేసాం సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం వంశీకృష్ణ గారు, మీరు అనుకున్నట్టే కదా మీ మంత్రి మండలిలో ఉన్న మంత్రులు కానీ లేదంటే ఎమ్మెల్యేలు గారు అన్నీ 100% చేస్తుంటే చంద్రబాబు గారు కొన్ని ఏవైతే మార్కులు ఇస్తున్నారు చూసారా, ఈ మార్కుల్లో ఎందుకు సెంటర్స్ ఎవరలేకపోతున్నారు? అంటే ఇంకొన్ని చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి, ఇంకా సరిగ్గా చేయాలని మీరు కూడా భావిస్తున్నారా? సగం మాత్రమే చేశారని అనుకుంటున్నారు? డెఫినెట్లీ సార్, మేము 100% తోటి పాస్ అయ్యామని మేము చెప్పట్లేదు. ఇక్కడ కొన్ని లోపాలు ఉంటాయి, ఆ లోపాలు డెఫినెట్లీ సరి చేసుకుంటాం. మంత్రులకు చెప్తాం, మీ పనితీరులో ఈ లోపం ఉంది, సరి చేసుకోండి అని మంత్రులకు చెప్తాం. మా కార్యకర్తలు చెప్తారు, మా నాయకులు చెప్తారు, ఇదిగో మీ మంత్రిత్వ శాఖలో ఈ లోపం ఉంది, దీన్ని సరి చేసుకోండి అని చెప్పడంలో తప్పులేదు.
అది సరి చేసుకొని మేము ప్రజల్లోకి వెళ్తాం. కానీ గతంలో ఎలా ఉంది సార్ పరిస్థితి? ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలులో చూసుకుంటే సుబ్బారావు గుప్తా అనేటటువంటి ఒక ఆర్యవైశ్య సోదరుడు మన పద్ధతి బాగాలేదు, ఇలా అయితే ఓడిపోతాం అన్నందుకు అతన్ని లాడ్జిలో పడేసి ఎట్లా కొట్టారో మనం అందరం కూడా చూసాం. అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మా పద్ధతి బాగోకపోతే మా కార్యకర్తలు మాకు చెప్పినా, మా నాయకులు మాకు చెప్పినా మేము మార్చుకొని ప్రజలకు అనుగుణంగా మలుచుకొని మేము ప్రజల్లోకి వెళ్తాం, మేము మళ్ళీ విజయం సాధిస్తాం. అందులో తప్పేంటి? మీ పరిస్థితి 70% బాగుంది, మిగిలిన 30% మీరు ఎక్కడో వెనకబడ్డారు, ప్రజలకు చేరువవటంలో కొద్దిగా వెనకబడ్డారు, మీరు సరి చేసుకోండి అనడంలో తప్పెక్కడ అవుతుంది లక్ష్మీనాథ్ గారు? ఎస్ వంశీ గారు, సరి చేసుకుంటాం డెఫినెట్లీ. ఎస్ వంశీ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతో ప్రసాద్ గారు ఉన్నారు, కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే సార్. ప్రసాద్ గారు, అయ్యన్న పాత్రుడు ఎవరైతే స్పీకర్ ఉన్నారో ఆయన చేసిన వ్యాఖ్యలను ఏ కోణంలో చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి మాట్లాడారు, ఆయన మాట్లాడిన మాటలు మీరు కూడా విన్నారు. రాబోయే రోజుల్లో మరి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తాననడం ముందస్తుగానే మాట్లాడుతున్నారు అనుకోవాలా? నిజంగానే అంత వెలితి ఇప్పుడు, అంత వ్యతిరేకత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉందంటారా? ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. మీరు అయ్యన్న పాత్రుడు గారు ఏం మాడారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, ఈ రెండు విషయాల మీద వాళ్ళు చర్చ పెట్టినందుకు నేను ఒక విషయం చెప్పగలను. నిన్న ఉత్తరప్రదేశ్ లో 2 రోజులు బట్టి 3 రోజులు బట్టి రఘురామకృష్ణరాజు గారు, అయ్యన్న పాత్రుడు గారు అక్కడికి వెళ్ళి స్పీకర్స్ కాన్క్లేవ్ ఇస్ టేకింగ్ ప్లేస్. దాంట్లో ఏంటంటే వాళ్ళు ఏ విధంగా కోడ్ ఆఫ్ కాండక్ట్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ అన్న దగ్గర అయ్యన్న పాత్రుడు గారు చెప్పినట్టు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఏమైనా ఈ వేదిక త్రూగా జరిగిన పర్యవసానాలకి ఒక రికమెండేషన్స్ ఏమైనా తీసుకుంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ నో టైం వస్తే మీరు నేను కూర్చుని గంట కాస్తే 5.5 గంటల సేపు మాడొచ్చు ఈ డిబేట్ అని ఒకటి మాత్రం నేను చెప్పగలను. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ రూల్స్ తో కాన్స్టిట్యూషన్ అలౌస్ ఫర్ డిక్లేరింగ్ ఎ సీట్ వేకెంట్ ఇన్ an MLA in absent of 60 days without permission through attendance for even in a single day can prevent action. ఇది కాన్స్టిట్యూషన్ రూల్ ఉంది. ప్రధానికి 60 అసెంబ్లీ దినాలలో ఒకరోజు కూడా ఈయన అటెండ్ కాకపోతే ఈయన చెప్పిన డిస్క్వాలిఫికేషన్ లేదా నో పే ఇలాంటివన్నీ అయ్యన్న పాత్రుడు గారు చెప్పినవి 100% యాక్ట్. బట్ అన్ఫార్చునేట్లీ 60 days అసెంబ్లీ సమావేశాలు ఇప్పటికి అవలే. సో 60 days కి సంబంధించిన 1 day ప్రెజెన్స్, రేపు గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది, తదనంతరం బడ్జెట్ సమావేశాల్లో ప్రతులు పంచి బడ్జెట్ చదువుతారు, అక్కడేమీ ఉండవు. అలాంటప్పుడు ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై ఈ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో చర్చనీయాంశాలు చర్చలు ఏమి ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రతులు ఇచ్చి ఆ బడ్జెట్ పయ్యవల్ కేశవ్ గారు అనౌన్స్ చేసిన అంత టైము వీళ్ళు చదివి మహా అయితే గరావు చేసుకుని బయటకు వస్తారు. ఇవి క్వైట్ కామన్, ఎందుకంటే ఎలకేషన్స్ ఆర్ వెరీ క్లియర్. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా లేదా అన్న విషయం కన్నా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉంది. రెవెన్యూ రిసిప్ట్స్ అన్నది కనుక మీరు గమనించగలిగితే దగ్గర 2,15,000 కోట్లు రావాలి రెవెన్యూ రిసిప్ట్స్. అన్ఫార్చునేట్లీ నేనైతే నవంబర్ దాకా ఫాలో అయ్యాను. డిసెంబర్ అండ్ జనవరి ఫస్ట్ వీక్ లో వచ్చిన గణాంకాలు నాకు మిత్రుడు చాలా వేగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, బట్ నేను చాలా అథెంటికేటివ్ గా దాన్ని తీసుకోలేదు. బట్ అప్ టు నవంబర్ అయితే మాత్రం 67,000 crores మాత్రమే రిసీవ్ అయ్యాయి రెవెన్యూ రిసిప్ట్స్. అండ్ ఈ డెఫిసిట్ అనేది చాలా హ్యూజ్ వాక్యూమ్. సో ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫోకస్ చేసే విషయాల కన్నా దే నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ ద రెవెన్యూ ఆస్పెక్ట్స్. సో ఇట్లాంటి పరిణామాల్లో ఇందాక వంశీ గారు చాలా బాగా చెప్పారు, ఏది మా సర్వేలు ఇట్లాంటి వాటికి నమ్మో పనితీరు అన్న దగ్గర 70 పైచిలుక ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారని ముఖ్యమంత్రి గారే అనౌన్స్ చేసిన ఉదంతం మనం చూసాం. దీనికన్నా ఇంటర్నల్ సర్వేస్ వంశీ గారు ఫాలో అయ్యారు లేదు, కానీ తెలుగుదేశంలో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన ఇంటర్నల్ సర్వేలో ఈ రోజుకున్న సర్కమ్స్టాన్సెస్ లో 40% ఉన్న వైఎస్ఆర్సీపీలో 0.5% ఓటు బ్యాంక్ కూడా డిస్టర్బ్ కాలేదు ఇప్పటికి. సో నాకు తెలిసిన యాంటీ ఇన్కంబెన్సీ అనేది పక్క తీద్దాం కాసేపు, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ నిక్కచ్చిగా 40% ఓటు బ్యాంక్ తో ఉన్న ఈ రెండు ప్రభుత్వాలకి, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ, ఇప్పుడున్న 2 టర్ములు చేస్తున్న తెలుగుదేశం కూటమికి ప్రభుత్వానికి చూసుకుంటే 40% స్థిరీకరించబడిన ఓటు బ్యాంక్ లో డిస్టర్బెన్స్ విల్ ఆల్వేస్ మేక్స్ టు అదర్ పార్టీస్ కి గెయిన్ కింద, అడ్వాంటేజ్ కింద చూస్తాం. ప్రధానికి వలసలు కానీ లేదంటే పార్టీలో ఎమ్మెల్యేలు మారినాయి. ఇవి ఎక్కడ నాకు వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లోనే క్లారిటీగా చెప్తున్న ఉదంతాలు చూసుకోమనండి ఒకసారి. వంశీ గారు రిఫర్ చేసుకుంటే చాలా బెటర్, ఎందుకంటే ఈ 0.5% డిస్ట్రక్షన్ 1.5 year పైచిలుకలో వైఎస్ఆర్సీపీకి డిస్టర్బ్ కానప్పుడు ఎవరెవరో మాట్లాడుతున్నారు కొన్ని ఛానల్, నేను విన్నా నిన్న మొన్న, ఆ తపేలా ఛానల్ అంటాను నేనైతే, వాటిలో అయితే వలసలకి నియంత్రించడానికి ఈయన పాదయాత్ర అని చెప్తారు. బట్ పొలిటికల్ సినారియోలో ఒక వేదికలు ఎప్పుడైతే కరువడతాయో, ప్రధానికి లోకేష్ గారి పాదయాత్ర కనుక మీరు తీసుకుంటే అసెంబ్లీ వేదిక ఆయన ఎప్పుడైతే దూరం అయ్యాడో ఆబ్వియస్లీ యాజ్ అన్ ఆప్టెడ్ ఫర్ పాదయాత్ర. ఇక్కడ
మీరు చెప్తున్నట్టు 11 మంది టైం వంశీ గారు చెప్పినట్టు కుదరదు. మీరు గతంలో రామారావు గారి గవర్నమెంట్ లోను పి జనార్దన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రానప్పుడు ప్రతిపక్ష స్టేటస్ ఇచ్చారు. ఏది ప్రతిపక్ష నాయకుడి కింద ఆయన మాట్లాడడానికి స్పెసిఫిక్ టైం అలొకేషన్ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత శాఖల మంత్రులు కానీ మాట్లాడినప్పుడు పార్లర్ గా అపోజిషన్ లీడర్ కి ఆ ఫెసిలిటీ ఉంటుంది దాని మీద ఒక డిబేట్ చేయడానికి. అది ఈక్వల్ అలొకేషన్ టైం అంటారు. అంతేకాని ఇండివిజువల్ కెపాసిటీతో ఎమ్మెల్యేలు అందరు సమయం తీసుకుని ఒకటి మాట్లాడడానికి ఇదేవి పాండవులు కాదు, లేకపోతే కింద కౌరవులు కాదు. ఆ శకుని బతికించడానికి ఒక్కొక్కడికి ఒక మెతుకు అందరూ కంట్రిబ్యూట్ చేస్తే బతికించుకోవడానికి అలాంటిది ఉండదు ఇక్కడ. సో అసెంబ్లీ రూల్స్ ప్రకారం అపోజిషన్ లీడర్ స్టేటస్ అంటే అపోజిషన్ లీడర్ కి కేబినెట్ హోదా ఇమ్మని కాదు. పి జనార్దన్ రెడ్డి గారికి కూడా అపోజిషన్ స్టేటస్ లీడర్ ఇవ్వలేదు. ఫ్లోర్ లీడర్ కింద కన్సిడర్ చేస్తూ స్పెసిఫిక్ టైం అలొకేషన్ ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత పార్లర్ గా దానికి ప్రతిపక్షంగా ప్రశ్నించడానికి, ప్రజల తరఫున వాయిస్ ఇవ్వడానికి. ఇది ఎప్పుడైతే జరగట్లేదో ఆద్యంతో మనం గమనించుకోగలిగితే ఇట్ వోంట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్. ఒక ఇండివిజువల్ కెపాసిటీతో ఒక ఎమ్మెల్యే లోపలికి వెళ్ళి అసెంబ్లీ సమావేశాలు అన్న దగ్గర దానికి ఒక శాంచుటీ అన్నది ఆ నియోజకవర్గ సమస్యల ప్రస్తావనకు వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఒక స్పెసిఫిక్ అలొకేషన్స్, ఎర్రగొండపాలెంకి ఎంత అలొకేషన్, లేదంటే దానికి పులివెందులకి ఎంత అలొకేషన్స్, ఈ శ్రీకాకుళం జిల్లాకి ఎంత అలొకేషన్స్ అన్నప్పుడు మాకు స్పెసిఫిక్ గా ఈ పర్టికులర్ వర్క్ కి ఎర్రగొండపాలెంలో ఇప్పుడు అది ఆ ప్రాజెక్ట్ ఉంది, వెలుగొండ ప్రాజెక్ట్, దానికి సంబంధించిన ఈ కేటగరైజేషన్స్ లో ఆ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. డిబేట్ దాని మీద కానప్పుడు ఆయన కూర్చుని ఏం చేయగలుగుతాడు అక్కడ? అయితే ఒక సంబంధించిన మంత్రిని కూడా ఒక ఎమ్మెల్యే కెపాసిటీతో తన నియోజకవర్గం కావాల్సిన శాంక్షన్స్ ని అడగడానికి గౌరవ స్పీకర్ గారికి మహా అయితే ఒక 1 minute 2 minutes తప్ప ఎలకేషన్స్ ఉండవు. ఇక్కడ ఇండివిజువల్ కెపాసిటీస్ తో ఉన్న వాళ్ళ ఎలకేషన్స్ గురించి ఇస్ నాట్ ఏ ప్రైమరీ టార్గెట్ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్స్. ఎందుకంటే అపోజిషన్ గలం అన్నది ఈవెన్ కాన్స్టిట్యూషన్ కూడా చాలా కేటగారికల్ గా చెప్తుంది. ఈవెన్ మీరు 11, 18, 19 ఏదో వంశీ గారు కూడా చెప్పారు. నేను ఒకటే విషయం చెప్తాను, ఈవెన్ కాన్స్టిట్యూషన్ పరంగా కూడా సే ఫర్ ఇన్స్టెంట్ ఇన్ వరస్ట్ కేస్ సినారియోలో 175కి 173 తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గెలవచ్చు. కానీ గెలిచిన 2 సీట్లు 1 సీటు ఉన్నప్పుడు వీ నీడ్ టు కన్సిడర్ విత్ అన్ అపోజిషన్ వాయిస్. ఇది కాన్స్టిట్యూషన్ చెప్తుంది. కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా 10% లేదంటే ఇందాక వంశీ గారు అన్నట్టు 18 మందో 19 మందో కావాలన్నది ఎక్కడ కేటగరీషన్స్ లేదు కాన్స్టిట్యూషన్ లో పరంగా. సో వీటిని దృష్టిలో పెట్టుకుని జీతబత్యాలంటారా, ఈ స్వచ్ఛందంగా ఎంతో మంది పొచ్చలపల్లి సుందరయ్య గారు ఇలాంటి మహానుభావులు నడిచిన ఆ అసెంబ్లీల్లో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి విలువలు విశ్వసనీయత అన్నది ఉంటుంది. అదే స్పీకర్ గారు అదే ఫ్లోర్ లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు జీతమే తీసుకోవట్లేదు అయినప్పుడే వీ నీడ్ టు కన్సిడర్ ఇన్ డిఫరెంట్ ప్రివిలేజ్ అన్నప్పుడు రేపొద్దున ఈ బడ్జెట్ సమావేశంలో ఈయన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కి ఈయన చెప్పిన రికమెండేషన్ కనుక తోడ్పాటు జరిగితే రాబోయే 2-3 సంవత్సరాల్లో దీన్ని కేటగరైజేషన్స్ లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకెంతమంది స్వచ్ఛందంగా జీతభత్యాలు తీసుకోవట్లేదు అన్నది తెలుస్తుంది. ఇప్పుడు ఎలకేషన్ ఆఫ్ స్పీకర్ గారికి కెపాసిటీలో ఇందాక ల్యాప్టాప్ లేదా మొబైల్ లేదంటే వాళ్ళకి ఒక కార్ లోన్లు ఇలాంటివన్నీ సర్వసాధారణమైన ప్రక్రియ ఎమ్మెల్యేకి. ఈవెన్ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళకి కొత్త పాత టాబ్లెట్లు ఉన్నాయి, లేదంటే పాత మీ దగ్గర ల్యాప్టాప్లు ఉన్నాయని ఇది లేదు. యాజ్ సూన్ యాజ్ దే ఎలక్టెడ్ వెరీ నెక్స్ట్ మూమెంట్ దే బీన్ ప్రివిలేజ్డ్ టు గివ్ ఎ ల్యాప్టాప్. బికాస్ వాళ్ళకి అక్కడ ఈ బడ్జెట్ లోనే ఇప్పుడైతే ఈ పేపర్ అన్న కాన్సెప్ట్ వచ్చిన దగ్గర నుంచి మొత్తం అంతా ప్రతులు చాలా వరకు తగ్గిస్తున్నారు. ఎస్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? 1.5 year పాటు నేను జనాల్లో ఉంటాను, ఇంకో 1.5 yearలో మనం ఫామ్ చేయడం ఇమీడియట్లీ అయిపోతుంది అని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే ఇది ఓన్లీ ఆశాభావంగా మాట్లాడారు అనుకోవాలా? ప్రజల్లో నిజంగా వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన వెళుతున్నారు అనుకోవాలా జనాల్లోకి? అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా జనాలు ఇవ్వలేదు కాబట్టి మరొకసారి జనాల దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అనుకోవాలా? ఎందుకు ఆయన పాదయాత్ర చేస్తున్నారంటే ఏమంటారు మీరు ఒక విశ్లేషకులుగా? నేనైతే ఒకటే చెప్తాను సార్, ఏ పార్టీ అయినా ఈవెన్ ఆఖరికి మన కేఏ పాల్ గారి పార్టీ కూడా రేపు పొద్దున్న నెక్స్ట్ ఎలక్షన్స్ లో నేను గెలుస్తానని వెళ్తారు తప్ప నాకు 2nd place 3rd place ఇవ్వండి అని కూడా ఎలక్షన్కి వెళ్తారు. రెండోది ఏంటంటే ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో మీరు ఈ ప్రభుత్వంలో అతను అసెంబ్లీకి వెళ్లకుండానే ఎలాంటి చలనాలు తెప్పిస్తున్నాడో మీరు నేను ఒకటి చెప్తాను. ఉల్లి రైతుల సమస్యల మీద ప్రభుత్వంలో చలనాలు వచ్చిందో చూడండి, పొగాకు రైతులు, మామిడికాయ రైతులు, అలా మీరు రైతాంగానికి సంబంధించిన ఏ అంశమైనా సరే, అలాగే విద్యుత్ ఛార్జీలు, ట్రూప్ ఛార్జీల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల పెనాల్టీతో ప్లస్ 13 పైసలు స్వచ్ఛందంగా తగ్గించింది. వీటిలన్నిటి నేపథ్యంలో అపోజిషన్ గా అసెంబ్లీ వేదికగా ఆయనకి స్టేటస్ ఇచ్చి, లేదంటే అట్లీస్ట్ స్టేటస్ అక్కర్లే అపోజిషన్ కింద కన్సిడర్ చేసి ఆయన గలం ఇస్తే ప్రజా సమస్యలు గౌరవ దేవాలయం లాంటి అసెంబ్లీలో చర్చనీయాంశాలు ఎలా ఉంటాయని దానికి అతను పెడుతున్న ప్రెస్ మీట్లు, తర్వాత అతను ప్రతి నేపథ్యంలోనూ ప్రజా సమస్యల మీద వేలెత్తి చూపించిన దగ్గర ప్రభుత్వంలో చలనం, ఇవన్నీ మీరు రాజ్యాంగం గమనించగలిగితే ఇప్పుడు అతనికి అసెంబ్లీ వేదికగా గౌరవ న్యాయస్థానం కానీ లేదంటే అసెంబ్లీలో ఎలాగో ఈ ఇప్పుడున్న 124 స్థానాల్లో ఉన్న ప్రభుత్వం ఆయనకి కన్సిడరేషన్స్ ఇవ్వనప్పుడు ప్రజాబాహుళ్యాలను ప్రజా సమస్యలకు వేలెత్తి చూపించినప్పుడు ప్రభుత్వంలో చలనం ఏ విధంగా వస్తుంది అన్నదానికి ప్రజా వేదికలే ఉపయోగపడతాయి తప్ప
ఇది ఏ రాజకీయ పార్టీ అయినా ఆప్ చేసుకునేది ఇదే. ఆప్షన్ లెఫ్ట్. ఎస్ ప్రసాద్ గారు, ప్రజలకి మంచి జరగాలి అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా కూడా, లేదంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఎవరైనా కూడా, ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియాని ఫేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైతే మేము ఏం చేశాం, ఏం చేయబోతున్నాం అని చెప్పడానికి, అదే ప్రతిపక్షంలో అయితే ఏం చెయ్యాలి అని అడగడానికి, ప్రశ్నించడానికి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే మీడియాని ఫేస్ చేస్తున్నారు, గతంలో ఎందుకు ప్రెస్ మీట్లు ఎక్కువ పెట్టకుండా మేము ఇది చేశామని ఎక్కువ చెప్పకుండా ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? ఆ ప్రజలకి ఇంటరాక్ట్ తక్కువ అవడానికి కారణం ఏంటంటారు? అప్పుడులో మీడియాకి ఎందుకు ఆయన ఎక్కువగా ఎక్స్పోజ్ కాలేదంటారు? 2 విషయాలు చెప్పగలను సార్. 14 నుంచి 19 దాకా చంద్రబాబు గారి గవర్నమెంట్ కూటమితో మొదలై ఇండివిజువల్తో కన్ఫైన్ అయింది. అలాగే 19 నుంచి 24 దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ 2 ప్రభుత్వాలు మీరు గమనించండి, చంద్రబాబు గారు ప్రత్యక్షంగా ప్రతిదానికి ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు. వాట్ ఇస్ అవుట్కమ్ ఆఫ్ అవర్ స్టేట్? ఇన్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ లో 19 నుంచి 24 దాకా మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టలేదు. వాట్ ఇస్ అవుట్కమ్ ఆఫ్ ఇట్? నేను ఇండస్ట్రియలైజేషన్ గురించి నేను మాట్లాడగలను, అలాగే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ గురించి మాట్లాడమంటే ఇందాక వంశీ గారికి చెప్తున్న దానికి కూడా నేను ఒకటే మాట చెప్తాను సార్. జాబ్ క్యాలెండర్ అనేది నేను కాదు, లోకేష్ గారు ప్రత్యక్షంగా అనౌన్స్ చేసిన 2 జనవరిలో ఫస్ట్ లో అయిపోయి ఏ సార్ జాబ్ క్యాలెండర్. తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ 1 పెన్ స్ట్రోక్ తో 1,27,000 మంది జాబులు క్రియేషన్ జరిగింది. ఆర్టీసీ కార్మికులను విలీనం చేయబడింది. 0 రిక్రూట్మెంట్ పాలసీలో మెడికల్ ఫెటర్నిటీకి సంబంధించిన నర్సులు, ఏఎన్ఎం నర్సులు కానీ, అలాగే గౌరవ డాక్టర్లు కానీ మీరు గమనించుకోగలిగితే అది దగ్గర 67,000 మంది పైచిలుక ఇన్ ద స్పాన్ ఆఫ్ 19 to 24 అన్నది జరిగింది. సో మీరు ఏ ప్రాతిపదికను తీసుకున్నా ఆ రోజున సర్కమ్స్టాన్సెస్ లో వేకెన్సీస్ 2,34,000 అంటే నేను క్రిస్టల్ క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంక్లూడింగ్ ఆర్టీసీ కార్మికులను పక్క తీస్తే 2,64,000 మందిని రిక్రూట్ ప్రభుత్వ పరంగా చేసింది. మీకు కావాలంటే ఓపిక ఉందంటే నేను చదివి వినిపించగలను. ఈ విధమైన ప్రక్రియలకి మీరు ప్రభుత్వం మన దగ్గర ఓన్లీ మైనస్లు మీరు మాడమంటే నాకు అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఢిల్లీ ప్రయాణాల తర్వాత ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు. ఇదే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిన దానికి మేము ఎన్ని చేసామన్న దగ్గర అవుట్కమ్ అన్నది మాట్లాడితే ఇవాళ మీరు బడ్జెట్ అంచనాలు చూసుకోండి, రేపు పొద్దున వస్తుంది మీకు. ఈ ప్రభుత్వం ముఖ్యంగా మీకు చెప్తున్నాను సార్, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ దగ్గర 98,000 కోట్ల పైచీలకి యాంటిసిపేట్ చేసింది. బట్ వేర్ ఇట్ కమ్స్ టు గ్రౌండ్ 24,800 కోట్లు ఎంత దగ్గర ఈ 2 సంవత్సరాలు 18 నెలల టెన్యూర్ లో గ్రౌండ్ అయింది. ఇదే కదా సార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే? ఏ సార్ మనకి అవుట్కమ్ ఏది చెప్పండి? విభజన హామీల్లో మీరు చెప్పిన ఏ హామీ అయినా సరే చూసుకోండి. విశాఖ సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఇవాళ ఈ ప్రభుత్వం మీద ధర్మ పోరాట దీక్షల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి గలవెత్తిన విధానం, ఇవన్నీ మనం ఆద్యంతం గమనిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకి నిస్సాయతంగానో మొండి చేయి చూపిస్తున్నప్పుడు ఏమని అరణ్యరోధం తప్ప ఇంకేం కనబడుతుంది మనకి చెప్పండి? రైట్ సార్, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి కృష్ణవేణి గారు ఉన్నారు, జనసేన నేత, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర సభ్యులకు నమస్కారం. కృష్ణవేణి గారు, జగన్మోహన్ రెడ్డి గారు 1.5 year పాటు ప్రజల మధ్యలో మళ్ళీ ఉండబోతున్నారు, ఆయనే ప్రకటించారు. ఇక తర్వాత మళ్ళీ మిగిలిన 1.5 yearలో మనం అధికారంలోకి రావడం కూడా జరుగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. ఇవాళే కాదు చెప్పడం, గతంలో కూడా చెప్పారు. అదేవిధంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు అయితే ఇప్పటి వరకు అసెంబ్లీకి మరి ఎవరైతే రావడం లేదో వాళ్ళకి నో పే నో వర్క్ నో పే అనే కాన్సెప్ట్ని కూడా చేయాలని చెప్పి మన రాష్ట్రమే కాదు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల యొక్క స్పీకర్లు దీని గురించి ఆలోచించాలని ఆయన చెప్పడం అయితే జరిగింది. ఎలా చూస్తారు మీరు? సార్ లక్ష్మీనాథ్ గారు, ఏడాదిన్నర తర్వాత ఆయన పాదయాత్ర మొదలు పెడతారటండి. నిన్న ఆయన ఏలూరు కార్యకర్తల మీటింగ్ లో చెప్పడం జరిగింది. 2024 ఎన్నికల తర్వాత ఆయన ఫస్ట్ చెప్పింది, నేను ప్రజల్లో తిరుగుతాను, ప్రజల మధ్యనే ఉంటాను, ప్రజల మధ్య పోరాటాలు చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి రెహంకా ప్యాలెస్ లో కూర్చుని అక్కడ పబ్జి ఆడుకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో మీరు చూసారా? మీరు చూసారా పబ్జి ఆడుకోవటం? మీరు చూసారా? తాడేపల్లి ప్యాలెస్ లో కోవిడ్ టైంలో తాడేపల్లి ప్యాలెస్ లోనే పబ్లిక్ గా పబ్జి ఆడుకున్నటువంటి వ్యక్తికి ఇప్పుడు టైం దొరికిందంటే ఇంకా కొత్త గేమ్లు ఆడుకుంటారు తప్ప అక్కడ ప్రజలకి సంబంధించినటువంటి చర్చలు పక్క రాష్ట్రంలో చేస్తున్నారంటే ఎవరు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉండదండి లక్ష్మీనాథ్. ఇంకో విషయం ఏంటంటే అండి, ప్రజలు నన్ను కోరుకుంటున్నారు, ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తానన్నటువంటి వ్యక్తి మాట మారిస్తే ఒక్కసారి వాయిదా వేస్తే అది రాజకీయ వ్యూహం అవుతుందండి. కానీ మాట మారిస్తే దాన్ని ప్రజల్ని మోసం చేయడం అవుతుంది. ఇది నేను గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొంతమంది సార్ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుంది అంటే కొంతమంది ఏమన్నారంటే, నాకు జనం చేసేయండి, వైఎస్ఆర్సీపీ పార్టీ గారు ఓడిపోతే గనక నాకు జనం చేసేసి నాకు ఆర్కులు పెట్టండి, నా ఫోటో దగ్గర మాంసాలు పెట్టాలండి అని చెప్పారు సార్.
ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి 40% ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కడ 1% కూడా తగ్గలేదని చెప్పడం కృష్ణవేణి కూడా గారు కృష్ణవేణి గారు ఒక అభిప్రాయం మనం అనుకున్నప్పుడు దాన్ని మార్చుకోవడం కూడా అవకాశం ఉంటుంది కదా, ఎవరికైనా ప్రజా ఉపయోగం కావచ్చు, వ్యక్తిగత ఉపయోగం కావచ్చు. అలాగొస్తే మీ పవన్ కళ్యాణ్ గారు గతంలో నేను సినిమాలు చేయను అని ప్రకటించారు. తర్వాత ఏమైంది, నా వ్యక్తిగతంగా నేను సినిమాలు చేయకపోతే నేను ముందుకు వెళ్ళాను, నా దగ్గర రూపాయి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తెలుసుకుని ఆ తర్వాత సినిమాలు చేస్తూ ప్రజాసేవ చేస్తానన్నారు. ఆయన కూడా మనసు మార్చుకున్నారు కదా. అక్కడ మనసు మార్చుకుని మాట మార్చినంత మాత్రాన మోసం చేసినట్టు అవుతుందా ప్రజల్ని? లక్ష్మణ్ గారు ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతానండి. చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వృత్తి ఏంటండి, పవన్ కళ్యాణ్ గారి వృత్తి ఏంటి వ్యక్తిగతంగా? ఆయన వ్యాపారస్తులు, వారి వృత్తి, అవును, వారి వృత్తి వారి పొట్టపుట్టి కోసం చేసేటువంటి పనిని మానుకోకుండా ప్రజలకి ఎక్కడా కూడా ఇచ్చిన మాట తప్పకుండా రాత్రి పగలు కష్టపడి ఒక పక్కన సినిమా షూటింగ్లు చేసి ఆయన పార్టీని నిలబెట్టుకోవడమే కాకుండా ప్రజలకు సాయం చేయడమే కాకుండా ఆయన కుటుంబాన్ని కూడా పోషించుకున్నటువంటి వ్యక్తి. మా అధినేత ఒక కానిస్టేబుల్ కొడుకుగా, ఒక ఎస్ఐ గారి కొడుకుగా ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఒక బిడ్డగా వచ్చినటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినిమాలు చేసి పార్టీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి సార్, కుటుంబాన్ని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చారు. ఆస్తులు ఇచ్చిన తర్వాత రాజకీయ వారసత్వంతో మాత్రమే రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మాత్రమే ఆయన రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి, ప్రజానేతగా వచ్చినటువంటి వ్యక్తి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాకపోతే ఒక వార్డు మెంబర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు ఆంధ్రప్రదేశ్. అంత ఆదరణ కూడా ఆయనకు లేదు. ఎందుకంటే ఒక పొలిటికల్ గా కాన్ఫ్లిక్ట్ అయినటువంటి వ్యక్తి. అంటే మాట మాటకి మాట మార్చి. కృష్ణవేణి గారు, మీరు అన్న అభిప్రాయం అర్థమైంది. ఏమైనా అపోజ్ చేస్తే వాళ్ళ తర్వాత మాట్లాడతారు. ఒకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళితే ఇప్పటికిప్పుడు తర్వాత మీ కూటమి ప్రభుత్వానికి చిక్కులు తప్పవా? సార్, మంచి ప్రభుత్వం అని ప్రజలే మాకు చెప్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటువంటి ఆయన పాదయాత్ర చేస్తే పొల్లయ్య 6,000 వచ్చినట్టే తప్ప ప్రజలకు ఇక్కడ ఉద్ధరించేసిదో, ప్రజలను ఉద్ధరించేస్తానని అప్పుడు అధికారం కట్టబెట్టిన తర్వాత 5 ఏళ్ళు అంధకారంలోకి నెట్టేసినటువంటి పరిస్థితిని ప్రజలు చూశారు. అదే మాటలు ఇవాళ నమ్మేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకుగా కావచ్చు, ఆయన మీద ఉన్నటువంటి సానుభూతి కావచ్చు, ఆ రోజు ఆయనకి అన్ని సీట్లు ఇచ్చి రాజకీయంగా నిలబెట్టడానికి కానీ, ఒక మళ్ళీ సీఎం గా గెలవడానికి కానీ ఆయనకి అవకాశాన్ని ఇచ్చారు ఆ రోజు ప్రజలు. కానీ 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని కూడా లేకుండా అంధకారంలోకి నెట్టేసినటువంటి గనుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. హెలికాప్టర్లు వేసుకొని జరగడం, లేకపోతే పరదాలు కట్టుకొని జరగడం తప్ప ప్రజల మధ్య తిరిగి ఓటు బ్యాంక్ సంపాదించుకుని ప్రజల్లోంచి వచ్చినటువంటి వ్యక్తిగా అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యలు తీర్చుంటే కనుక ప్రజలు నమ్మేవాళ్ళు సార్. ఇవాళ నమ్మేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఇక్కడ చెప్తున్నారు చాలా మంది పెద్ద నేతలు అయితే పార్టీలోంచి వీడి వెళ్ళిపోయి ఉండకపోవచ్చు. అది ఎందుకనేది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా, కృష్ణవేణి గారు, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. వచ్చిన తర్వాత పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అసలు ఎన్ని కూడా చేయగలమా అనే స్థితిలో ఉన్నామని కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అంటే ఒకసారి అనుకున్నవి తర్వాత ఒక్కొక్కసారి జరగకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారైనా జరుగుద్ది, పవన్ కళ్యాణ్ గారైనా జరుగుద్ది, చంద్రబాబు గారైనా జరుగుద్ది. ప్రజలు ఇవన్నీ గమనిస్తారు, కాదంటారా? ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఎందుకంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, ఇక్కడ అంటే ఎప్పుడు కూడా వ్యాపారవేత్తలు వచ్చినప్పుడు కానీ, పరిశ్రమలు వచ్చినప్పుడు కానీ, కొత్త యూనివర్సిటీలు అవి వచ్చినప్పుడు కానీ, ఇక్కడ అభివృద్ధి అనేది దిశగా ముందుకెళ్తున్నప్పుడు ఒక రకంగా అభివృద్ధి చెందుతుంది రాష్ట్రంలో. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారి లాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను అమ్మేసేతో, లేకపోతే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టో ప్రజా సంక్షేమ పథకాలు ఇవ్వట్లే. ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుతూనే ఇవాళ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ వ్యాపారవేత్తలకి నమ్మకాన్ని కలిగిస్తూ ఈ రోజు వ్యాపార ఆకర్షణ హబ్ గా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మారింది అంటే కనుక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, అలాగే ఏపీడీ సీఎం గారు కూటమి కూర్పులో ఆయన తీసుకున్నటువంటి కీలక పాత్ర, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, అలాగే కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు సార్, నరేంద్ర మోడీజీ గారి ఒక విజనరీగా పనిచేసేటువంటి ఆశీస్సులతో ఈ రోజు పథకాలు ఇవ్వడం జరుగుతుంది తప్ప ఇక్కడ పథకాలు ఇంత
Right. అంటే ఇలాంటి పరిస్థితిలో కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి పథకాల గురించి లిస్ట్ చెప్తారు. ఆ రోజు అమ్మ ఒడని ఒక బిడ్డకు మాత్రమే ఇస్తే ఇవాళ తల్లికి వందనం ఇంట్లో ఎంత అయ్యన్న పాత్రుడు ఒకటి చెప్పండి, సమయం తక్కువ ఉంది, అందరూ క్లోజ్ చేద్దరు. కానీ తర్వాత అయ్యన్న పాత్రుడు ఏవైతే స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు ఎవరైతే అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వస్తారో ప్రజాప్రతినిధులు వాళ్ళకే పేమెంట్ జీతాలు బత్యాలు వెళ్ళేటట్టు ఉండాలి, నో వర్క్ నో పే అనే విధానాన్ని మీరు సమర్థిస్తారా? సార్ ఎప్పుడైనా సరే కానీ ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపించిన తర్వాత అక్కడ ప్రజలకు పని చేయాలి. ఎందుకంటే ప్రజలు ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళ మీద ఎంత నమ్మకం లేకపోతే ఇంత కాంపిటీషన్ లో కూడా వాళ్ళకి గెలిపించినప్పుడు కనీసం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు తీర్చకుండా ఆ ప్రజలు పట్టించుకోకుండా వదిలేసేసి ఇలాగే ఆ అసెంబ్లీకి రాకుండా ఉంటే అసెంబ్లీకి వస్తేనే కాదు, కేఎస్ ప్రసాద్ గారు అన్నారు ఇందాక, కృష్ణవేణి గారు అన్నారు, కేఎస్ ప్రసాద్ గారు ఏవైతే ఉల్లి రైతుల సమస్యలు కావచ్చు, విద్యుత్ ఛార్జీల పెంపు గురించి కావచ్చు, ప్రజల దగ్గరికి వెళ్ళి మరి ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలను ఎండగడుతూ ఎప్పుడు కూడా ప్రజలకు దగ్గరగానే ఉన్నారు కదా, అసెంబ్లీకి వెళ్ళినా వెళ్ళకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు దగ్గరగానే ఉన్నారని ప్రసాద్ గారు లాంటి వాళ్ళు అంటున్నారు. కాదంటారా మీరు? సార్ మీరు గమనించండి, మీడియా సోదరులు కూడా గమనించండి, ఆయన ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ప్రజల్లోకి వెళ్తున్నారా, ప్రెస్ మీట్లకు వెళ్తున్నారా? ప్రెస్ మీట్ లో ప్రశ్నించడానికి మాత్రమే వీకెండ్ పొలిటీషియన్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంతే తప్ప ప్రతి రోజు కూడా ప్రజా సమస్యలు ఉంటాయి. ఉన్నప్పుడు ప్రతి రోజు కూడా ముళ్ళ కంచెలు వేసినా సరే కానీ దాటుకుని వ్యక్తులు మాత్రమే పొలిటికల్ గా ఫిట్ అవుతారు సార్. ఎస్ కృష్ణవేణి గారు, ఓకే రైట్. మళ్ళీ మాట్లాడతారు. రైట్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు మా తల్లి కిషవేణి గారు చెప్తున్నారు, బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు, మంచి పరిపాలన చేస్తున్నారు, ఇలాంటి పరిపాలన జనాలు అభినందిస్తున్నారు అని చెప్తే పంచాయతీరాజ్ శాఖ దివాలా తీసిందని సీఈఓ గారు హైకోర్టుకు నివేదిక పెట్టుకున్నారు. జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మా జీతాలు 2024 వరకు గౌరవ వేతనం ఇచ్చేటి ఇయ్యలేదని చెప్పి పంచాయతీరాజ్ శాఖ గురించి దండ పెడుతున్నారు. మనం కనీసం మనకి ఇచ్చినటువంటి శాఖను కూడా మనం పూర్తి చేయలేని పరిస్థితుల్లో మనం ఉండి కూడా మనం ఈ విధంగా మాట్లాడుకుంటా పోతే ఎంతవరకు సమంజసం కాదు కదా. కాబట్టి వాళ్ళు పూర్తి ఫెయిల్ అయినారు కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి హామీలు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు పెట్టినటువంటి సూపర్ 6 2 ఫెయిల్ అయినాయి కాబట్టి ఆ తర్వాత సూపర్ 6 మీటింగ్ పెట్టాలంటే భయపడుతున్నారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. ఇంకా తమ్ముడు వంశీ గారు చెప్పడం జరుగుతుంది. వంశీ గారు రోజు ఇది చెప్తారు, ఎందుకంటే చిన్న వయసులో ఉన్నాడు, ఇంకా బాగా ఎదగాలని వంశీ గారు నేను కోరుకుంటా. కానీ ఏనేం చెబుతా అంటే పాడిందే పాడరా పాస్పల్ దాచరు అన్నట్టు రోజు అదే పాడతాడు. ఇప్పుడు ఆ రోజు ఎవరు సుధాకర్ గురించి మాట్లాడతారు, ఈ రోజు వచ్చేసి ఏడెవరు దాపలు చేసినారని చెప్తారు. వీళ్ళు చేస్తున్న నాదేదో ఒక్కటి సుధాకర్ అనే క్యాండిడేట్ మేము చంపింది కదయ్యా, ఆయన సీఎంను ప్రధానమంత్రిని ఇద్దరిని తిరిగితే పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఎన్నిక పట్టి ఇంట్లో తీసుకుపోయి కట్టేసి పెట్టారు. ఆయన చనిపోయినాడు ఆరోగ్యం బాగాలేక, దాన్ని తీసుకొచ్చి మేము చంపినట్టు చెప్తారు. మీరు నిన్న చంపినారు కదా సల్మాన్ అనే క్యాండిడేట్ ను రాటుతో కొట్టి ఊరు బహిష్కరణ చేసి దళితుని వాళ్ళ కుటుంబమే దాదాపు 200 కుటుంబాలంటే బయటకు పంపించేసి తల పగలగొట్టించి చనిపోతే కనీసం పూడ్చుకోవడానికి కూడా మా నాయకులను పోనీకుండా అడ్డుపడినారే. మీరు ఎట్లా ఆ సబ్జెక్ట్ మాట్లాడుకుంటా పోతే ఇంకా మళ్ళీ ఇంకోటి ఏమంటారు, ఇది కూల్చివేతలంట లేక అన్నా క్యాంటీన్లు అంట. చెప్పా కదా ఇంతకుముందు నేను చెప్పిన ఈ ఆన్సర్, అన్నా క్యాంటీన్లు 4 పెడతారు, 40 చెప్పుకుంటారు, 100 పెడతారు, 200 రాసుకుంటారు, దానికి ఒక సలహా దాన్ని పెట్టుకుంటారు, దానికి లక్షలు తగలబెడతారు. రాష్ట్రంలో మొత్తం మీకు కావాల్సినట్టు మీరు సరిదిద్దుకోవడానికి, మీరు కావాల్సినట్టు మీరు డెవలప్ చేసుకోవడానికి కాదు. మోహన్ రెడ్డి గారు మీరు అన్న క్యాంటీన్లు అన్నారు కాబట్టి ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. ఇది నా క్వశ్చన్ కాదు మోహన్ రెడ్డి గారు, దయచేసి మోహన్ రెడ్డి గారు మీ యొక్క వాగ్దాటికి నేను బ్రేక్ వేస్తున్నాను కాదు. కానీ ఒక్క ప్రశ్న, అన్నా క్యాంటీన్లు గతంలో 2014లో కూడా కంటిన్యూ అయినాయి. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు 19లో వచ్చిన తర్వాత అవి ప్రజలకు దూరం చేసే కాబట్టి అవి మీకు కొంచెం నెగిటివ్ అయిందని మీరు భావిస్తున్నారా? అన్నా ప్లేస్లో రాజన్న క్యాంటీన్ అనేది నడిపినా బాగుండేదేమో, ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండేదేమో. నా మాట కాదు, ఇది ప్రజల్లో నుంచి కూడా ఉన్న మాట, వాస్తవం కాదంటారా? కనీసం మీరు రాజన్న క్యాంటీన్ అని నడిపితే చెప్పిన సబ్జెక్టు నాకు పూర్తిగా అర్థమైంది, నేను కాదనిలే. రైట్.
అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల ఎంతో కొంతమందికి ఉపయోగం ఉంటుంది, దాంట్లోనే కాదనలే. కానీ Yes, అంత yes. నాలుగింతలు అక్కడ దుర్వినియోగం అవుతుంది, అంత నాలుగింతలు దుర్వినియోగం చేస్తున్నారు, అంత నాలుగింతలు లబ్ధి పొందుతున్నారు, అంత నాలుగింతలు కార్యకర్తలను పెంచి పోషించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ విధమైనటువంటి ఉపయోగం కన్నా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ బియ్యం వాళ్ళ ఇళ్ల దగ్గరికి తోలి పంపిస్తే అన్నం వండుకోలేని వాళ్ళు ఒకరిద్దరే కదా, అందరూ కాదు కదా. ఒకరిద్దరు ఎవరన్నా ఉంటే ఒకవేళ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి తినేటంత శక్తి వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఎక్కడో మీరు అన్నా క్యాంటీన్ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒకటి పెట్టుకుంటే జిల్లాలో ఉండే వాళ్ళందరూ వచ్చి అడిగి తినే పరిస్థితి ఉండదు. దానికి సంబంధించినటువంటి అవినీతి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అవినీతి కార్యక్రమాల్లో ప్రజల సొమ్మును మనం దోపిడీ చేయడం ఎందుకు లేని ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారు తప్ప, లేకపోతే అన్నా క్యాంటీన్ మీరు సక్రమంగా మెయింటైన్ చేసి ప్రతి పథకం విలువైనట్టు సక్రమంగా చేస్తే ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీని రాజశేఖర రెడ్డి గారు తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా అమలు చేస్తే 25 లక్షల నుండి దాదాపు కోట్లకి ఎంత ఖర్చు అయినా సరే పెట్టే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మీరు వచ్చి దాన్ని ఈ రోజు క్లోజ్ చేస్తున్నారు. అంతకన్నా దౌర్భాగ్యం ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి పథకం అది. పేద బడుగు బలహీన వర్గాల కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుపోయి బ్రహ్మాండంగా వైద్యం చేయించే మంచి పథకాన్ని కూడా మీరు రద్దు చేస్తున్నారు. మీరు ప్రతి మోహన్ రెడ్డి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వచ్చే సంవత్సరన్నర పాటు మీరు పాదయాత్ర చేస్తే తర్వాత మళ్ళీ సంవత్సరాలు గడిచేలోపు మీరు అధికారంలో ఉంటానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యానికి, ఆయన యొక్క ఆత్మవిశ్వాసానికి కారణం ఒకటి చెప్పి క్లోజ్ చేయండి ప్లీజ్. కాదయ్యా, మేము పాదయాత్ర చేస్తే అధికారం కాదు. ఇప్పుడే చెప్పాను నేను, వంశీ గారు దాన్ని తిప్పి చెప్తున్నారు మేమేదో సాక్షుల సర్వే అని. మా సాక్షి సర్వే కాదు, ఐఐటి చదివినటువంటి వ్యక్తులు నిపుణులు చేసినటువంటి సర్వేలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పిలిచి తిట్టారు. మినిస్టర్లకు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎమ్మెల్యేలకు ఎన్ని మార్కులు వచ్చినాయి, దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారు, మీరు ఓడిపోతున్నారు అని చెప్పి అక్కడ వాళ్ళు వచ్చినటువంటి సర్వే. మా సర్వే కాదు. ఆయన ఏమనుకుంటున్నారంటే మేమేదో సాక్షులు చేయించినాం మేము చెప్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ ఇది మేము చేసేది కాదు, వాళ్ళు చేసినటువంటి సర్వేను, వాళ్ళు లీక్ చేసుకున్నటువంటి సర్వేను. దానిలో వీళ్ళు ఫెయిల్యూర్ అయినారు, పూర్తి ఎత్తిపోతున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా వాళ్ళు ఓడిపోతారు, మేము గెలుస్తాం. కానీ మేము చేస్తున్నటువంటి పాదయాత్ర జనాల సమస్యగా 3 సంవత్సరాల అధికారంలో వీళ్ళు ఉండాలి. కాబట్టి ఈ సమస్యను ఎక్కడికక్కడ ఎత్తి చూపించడంతో పాటు నమ్ముకున్నటువంటి ప్రజలకు మోసం చేసినారు. కాబట్టి మోసపోయినటువంటి ప్రజలు ఇబ్బందులు పడకూడదు, బాధపడకూడదు, వాళ్ళకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాలనే ఆలోచనలో భాగంగా అసెంబ్లీకి మీరు ఎటు రానిరు కాబట్టి, మీరు టైం ఇరు కాబట్టి, మీరు 2 నిమిషాలు 3 నిమిషాలు అసెంబ్లీలో ఇస్తారు కాబట్టి, ఈ టైం కన్నా జనం దగ్గరికి వెళ్ళి జనం సమస్య తెలుసుకొని వాళ్ళకి అక్కడే ధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర అధికారం ఇంట్లో కూర్చుని అధికారం వస్తుంది చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన. మోహన్ రెడ్డి గారు అన్ని కమాలే, ఒక ఫుల్ స్టాప్ పెట్టండి సార్, అయిపోయింది, సమయం అయిపోయింది. మీరు చెప్పింది అర్థమైంది, మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. ఎస్, వంశీకృష్ణ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇందాక ఏంటి సార్ ఏదో పేరు చెప్పారు, ఎవరో చనిపోయారు వైసీపీ కార్యకర్త ఈ మధ్య అని ఆయన ఏదో పేరు చెప్పాడు. సాల్మన్ అనో మోహన్ రెడ్డి సాల్మన్ అనో ఎవరు అన్నారు. ఆయనకు ఆ పేరు కూడా సరిగ్గా తెలియదు. చనిపోయిన వ్యక్తి పేరు సాల్మన్, ఈయన సల్మాన్ అని చెప్పేసి అతను మేం చంపామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అక్కడ వాళ్ళ గొడవలేంటో వాళ్ళ ఇవన్నీ ఉన్నాయి. సరే, ఇక మరొక విషయం ఏంటంటే అండి, ఇందాక కేఎస్ ప్రసాద్ గారు ఇంటర్నల్ సర్వేలు అని చెప్తాం. ఎలా వచ్చాయి సార్ మీకు ఆ ఇంటర్నల్ సర్వేలు? మా దగ్గర కూడా రాలేదు, కేఎస్ ప్రసాద్ గారి దాకా ఎలా వచ్చాయో మరి. ప్రసాద్ గారి మాటలు ఎలా ఉంటాయంటే, కావాలంటే నేను 2 రోజుల్లో వచ్చేస్తాను అమరావతి, మనం తిరుగుదాం చూద్దాం అన్నారు. మరి 2 రోజులు కాదు, ఇదే ఏఎన్ఎన్ న్యూస్లో మన మధ్య డిబేట్ జరిగి 15 రోజులు అయ్యింది. ఆయన మాత్రం హైదరాబాద్లో అదే ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఆయన మాటలు మాత్రం ఇలా చెప్తా ఉంటారు అనమాట. మరొకటి ఏంటంటే, మనం ఏఎన్ఎన్ న్యూస్ వేదికగానే అనుకున్నాం ఏమని, ఎవరినైనా కానీ మర్యాదపూర్వకంగా మాట్లాడుకుందాం ఇక్కడ నుండి అని. అదే పాటిస్తా ఉన్నా. కేఎస్ ప్రసాద్ గారిని గారు అని అంటా ఉన్నాను నేను. అలాగే ఈయనకు నచ్చని ఛానల్ అన్నారు, తప్పేలా ఛానల్ అంటే కరెక్టా? అది ఒక ఛానల్లో కూర్చొని ఇంకో ఛానల్స్ తప్పేలా ఛానల్స్ అంటే కరెక్టా లక్ష్మీనాథ్ గారు? మీరు కూడా ఇందాక ఏదో ఒక సాక్షి ఛానల్ అని డైరెక్ట్గా ఒక మాట ఏదో అన్నారులే సార్, దానికి అనుంటారులే. ఇప్పుడు వరకు అయితే హుందాగానే జరిగింది కదా సార్, 3 వరకు అయితే హుందాగానే జరిగింది కదా. టాపిక్ మీద ఊరుకోడు కదా, ఎందుకు సార్ ఆ మాటలన్నీ? మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి కదా, ఎందుకంటాడు ఇలాంటి మీరు సాక్ష్యం మీరు మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలా? నేను చెప్పా ఆయన ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారండి వంశీ మీరు?
నువ్వు తపేలా అన్నప్పుడు ఛానల్ విను. అంటే ఏంటో చెప్పండి, నాకు నువ్వు తెలీదు. అన్నప్పుడు విను. నువ్వు అవును. మళ్ళీ చెప్తున్నావు, నువ్వు అంటే మర్యాద ఉండదు. నేను కూడా నువ్వు అంటా. అంటే మర్యాద ఉండదు చెప్తున్నా. నేను కూడా అంటా. ఏం అంటే చేస్తావు? మర్యాద ఉండదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేయాలో చేసి చూపించగలను. ఊరికి ఆవేశపడకు. ఏం చేయాలో చేసి చూపించగలను నేను. మంచి మర్యాద తీసుకోండి. వంశీ గారు వంశీ గారు వంశీ గారు ఇప్పటి వరకు వంశీ గారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్లీజ్ ప్రసాద్ గారు చూపిస్తా అన్నాడు. నా దగ్గర ఉంది. చూస్తా ఉన్నాడు. ఎందుకు రాలేదు? 78 మందిని వస్తున్నాను. 3 వీడియో ఛానల్స్ వస్తున్నా. టైం పెట్టి 3 ఛానల్స్ వస్తున్నా. ఎలా ఉంటుందో చూద్దు కానీ. వచ్చేది 3 ఛానల్తో వస్తున్నా. ఎలా ఉంటుందో చూద్దు కానీ. వస్తాను. ఏం కనపడకండి, వచ్చి తీరుతా. వచ్చి తీరుతా. వస్తున్నా కూడా ఏం టెన్షన్ పడకండి. నేను ఛానల్తోనే వస్తున్నా. కోఆర్డినేటింగ్ ప్రోగ్రామ్. నీకు సమానం చెప్పడం కాదు, రాష్ట్ర ప్రజలకు సమానం చెప్పడం వస్తున్నా. మీకు సమానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నోటికి చెప్పాలి. నేను ఖచ్చితంగా ప్రజలకు జనబౌళ్యంలో తెలుస్తా. నువ్వు చెప్పాలి. చిన్నపిల్లడు పాలు తాగు. ఇంట్లో బొడ్డు కత్తిరించలే. ఇంకా ఇంటికెళ్ళి చూసుకో. తపేలా ఛానల్ అంటే నువ్వెందుకు పుస్తకాలు తాగంటే తపేలా ఛానల్ డబ్బులు ఇచ్చుకుని స్పాన్సర్షిప్ తెచ్చుకోవడం కాదు. సబ్జెక్ట్ మాట్లాడదామంటే సబ్జెక్ట్ మీద మాట్లాడే చేత అయితే చేత కాదు, వాత కాదు. పులు అంటే పొలం ఇచ్చుకుని వచ్చేస్తే ఏం మాట్లాడుతున్నావు? వస్తావు. నీకు చిన్న పిల్లడి పాలు తాగు. పాలు తాగి బొచ్చు. సబ్జెక్ట్ లేకుండా వంశీ గారు ప్రసాద్ గారు వంశీ గారు ఇప్పటి వరకు సంయమనం పాటించారు చక్కగా. ఈ వ్యక్తిగతంగా ఒక ప్లీజ్ దయచేసి ఎలా అంటారు సార్? ఇప్పటి వరకు సంయమనం పాటించారు. మంచి మర్యాద లేదా? ఎస్ వంశీ గారు టాపిక్ మీద ఉండగలదా? డెగలం ఉండదా? ప్రసాద్ గారు మీకు ఇస్తాను. వంశీ గారు కంక్లూడ్ చేయండి. వంశీ గారు ప్రసాద్ గారు దయచేసి ఆగండి. వంశీ గారు టాపిక్ మీద చాలా సమయం ఉంది. ఫ్రస్ట్రేట్ అవక ఏం చేస్తారు? మీరైతే ఏం చేసినా నేను సిద్ధపడి ఉన్నా. తర్వాత మాత్రం చాలా భయంకరంగా ఉంటది. నీకు మళ్ళీ చెప్తున్నా, తర్వాత మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి. అబద్ధాలు ఒక్క నిమిషం ఎస్ వ్యక్తిగతాలు దిగితే వ్యక్తిగతాలతో అన్నం చేసేస్తా. ఏది మాట్లాడుతున్నా నా వ్యక్తిగతం గురించి మర్యాదించి పుచ్చుకో. దయచేసి ఆగండి. సమయం ఇప్పటికే తక్కువ ఉంది. ప్రసాద్ గారు దయచేసి ఆగండి. వంశీ గారు ఆగండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. ఎస్ ప్లీజ్ దయచేసి ఆగండి. కృష్ణవేణి గారు ఒక్క నిమిషం ఇస్తాను. మోహన్ రెడ్డి గారు ఆగాలి. మోహన్ రెడ్డి గారు కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. ప్రసాద్ గారు ఇస్తాను. ప్రసాద్ గారు వంశీ గారు ఇస్తాను. ఆగండి. సమయం ఒక్క నిమిషం ఆగాలి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. ప్లీజ్. ఆయన మాట్లాడితే కేఎస్ ప్రసాద్ గారు కాన్స్టిట్యూషన్ గురించి, ఆర్టికల్స్ గురించి అయ్యో చెప్తూ ఉంటారండి. అయ్యి ఒక ప్రొఫెసర్ గానో ఒక పెద్ద వ్యక్తి గానో అర్థమవుతుంది. సామాన్య ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా రాలేదు అంటే 18 సీట్లు కూడా రాలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు కాబట్టి ఇవాళ కుటుంబ ప్రభుత్వం అది సామాన్యులకు అర్థం కాదు కాబట్టి అదే మేధావితో మాట్లాడి మీరు నిజంగా కాన్స్టిట్యూషన్ గురించి కానీ మీరు మాట్లాడేది నిజం ఉంటే మేము కూడా హర్షిస్తాం. 2 సీట్లు నేను చెప్పండి. మీరు ఇందాక మీరు మాట్లాడారు ఇతర వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చి వాళ్ళు తెర మీద టెలికాస్ట్ చేసేస్తారు మీరు తీసుకొచ్చి. కానీ మీ వ్యక్తిగత జీవితాల గురించి వచ్చేస్తే మిగతా వాళ్ళని హరణం చేసేస్తారు, నాశనం చేసేస్తారు. కృష్ణవేణి గారు రైట్. కృష్ణవేణి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది. కృష్ణవేణి గారు ఇక అదాపండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఉంటారు వ్యక్తిగత జీవితాల జోలికి వచ్చి. ఎస్ మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు చెప్పండి. అంటే ఒక్క పాయింట్ అంటున్నారు చెప్పండి. ఎస్ కృష్ణవేణి గారు మోహన్ రెడ్డి గారు ఏంటి ఒక్క పాయింట్ అన్నారు? ఒక్క పాయింట్ చెప్పండి. చెప్పండి. వంశీ గారికి ఏం చెప్తున్నానంటే చిన్న వయసు, ఎదిగే వయసు, టాలెంట్ ఉంది,
దాన్ని డైవర్ట్ చేసి పెద్దోళ్ళ జోలికి పోయి అనవసరంగా, అంటే పెద్దోళ్ళ జోలికి అంటే వయసులో పెద్దోళ్ళను మనం తగ్గించి మాట్లాడితే బయట చూసే వాళ్ళు మనం తక్కువగా చూస్తారు, నీ Right. స్థాయిని నువ్వే Right. తగ్గించుకున్నోడి అవుతావనే ఉద్దేశంలో Right. భాగంగా Yes. ఈ సలహా ఇచ్చిన నేను అది మీ ఇష్టం, నెక్స్ట్ వినకపోవచ్చు. ఇవన్నీ అనొద్దు. వంశీ గారు, మీరు వంశీ గారు, హుందాగా సార్ మోహన్ రెడ్డి గారు మీరు మీరు చాలా హుందాగా మాట్లాడారు. అలాగే ఆయన కూడా మాట్లాడాలంటే మీరు చాలా హుందాగా మాట్లాడారు మోహన్ రెడ్డి గారు. కృష్ణవేణి గారు ఆగండి, కృష్ణవేణి గారు ముగ్గురు మాట్లాడితే అర్థం కాదు. కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు ముగ్గురు మాట్లాడారు. రైట్, చర్చించుకోవడానికి కదా, చర్చించుకోవడానికి మీ టాలెంట్ రైట్, రైట్, మీ అభిప్రాయాలు అర్థమైనయే. ఎస్ ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ప్లీజ్, ప్రసాద్ గారు టాపిక్ మీద డైరెక్ట్ గా కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ప్రసాద్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. బాగుంటుంది సార్ మీతో డిబేట్ భలే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఏం మాట్లాడినా మనం పడాలి, మీరేమో తిరిగి ఆలకేసి కవరింగ్ ఇచ్చుకోండి, నాకే అభ్యంతరం లేదు. వీళ్ళన్నంత మాత్రం అదేం లేదు, ముగ్గురు మాట్లాడితే అర్థం. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి అంతే ప్లీజ్. ఈ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేయడం వల్ల ప్రజా సమస్యలు వేలెత్తి చూపబడుతున్నాయి. అచేతన స్థితిలో ఉన్న ప్రభుత్వానికి ఆయన చేసుకున్న ప్రతి దాంట్లోంచి వీళ్ళు చేతన స్థితిలోకి వచ్చారు. చూసుకోమనండి, టమాటా రైతుల విషయంలో కానీ, ఉల్లి రైతుల విషయంలో కానీ, పొగాకు రైతుల విషయంలో కానీ, అక్కడ ఆఖరికి మామిడికాయ రైతులతో కూడా మీరు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యుత్తరాల కార్యక్రమం నడిచింది. దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, తెలుసుకోమనండి. రెండోది, ప్రజాబాహుళ్యంలో ప్రజా సమస్యలను గలవెత్తి తినిపించుకోవడానికి ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక అపోజిషన్ లీడర్ డిసైడ్ అయినప్పుడు రాబోయే సంవత్సరంన్నర కాలం ఇంకా అక్కడ చాలా ఉంది, ఇంకా 3 years టెన్యూర్ ఉంది. 1.5 year తర్వాత జరిగే పరిణామాలు ఇవాళ మనం చర్చనీయాంశాలు కాదు. పాదయాత్రలను రాజకీయ పార్టీలు చేయడం సర్వసాధారణ ప్రక్రియ. తర్వాత కాలం టైము అండ్ దానికి తగ్గట్టు ప్రజలు నిర్ణయిస్తారు, న్యాయ నిర్ణేతలు. యాంటీ గెమ్మన్సీ అన్న దాన్ని ప్రజలు ఈ అపోజిషన్ పార్టీలు ఎలా టర్న్అవుట్ చేసుకుంటారు అన్నది రాజకీయ చతురత, అది కాలం నిర్ణయిస్తుంది. అంత రైట్, వంశీ గారు మీరేదో చెప్తున్నారు, కంక్లూడ్ చేయండి వంశీ గారు. ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం. అదే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, వంశీ గారు ఏదో చెప్తున్నారు, ఒక్క నిమిషం అంట. లేదు ఏంటి చెప్పండి ప్రసాద్ గారు. కాన్స్టిట్యూషన్ కూడా అది ఏదో పుస్తకం అని మాట్లాడితే మాత్రం తెగించి దానికి గౌరవం ఇవ్వాలి. అది ఏదో పుస్తకాలు కాన్స్టిట్యూషన్ చదివితే అంటే మళ్ళీ విశ్లేషకులు కాన్స్టిట్యూషన్ లో ఉన్న అంశాలే మాట్లాడతాం. వాటిని మీరు అగౌరవపరుచుకుంటే దాని మీద మీకు బాధ్యత చాలా ఇంపార్టెంట్. రైట్, వంశీ గారు, వంశీ గారు ఆవిడ అన్నది ఏంటంటే కాన్స్టిట్యూషన్ అని చెప్పి కృష్ణవేణి గారు, ఒక్క నిమిషం, కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. కృష్ణవేణి గారు అర్థం కాదు, అర్థం కాదు, ఒక్క నిమిషం. కృష్ణవేణి గారు, మీ వంశీ గారు అదే కంక్లూడ్ చేస్తున్నారు, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. కృష్ణవేణి గారు ప్లీజ్. ఎస్ ఎస్, రైట్ 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 రైట్, వంశీ గారు ఒక్క నిమిషం. కృష్ణవేణి గారు ఆగండి, దయచేసి సమయం పాటించండి. ఎస్ ఎస్ ఎస్, నేను ఒక విషయం సార్, లక్ష్మీనాథ్ గారు వంశీ గారు, వంశీ గారు కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు దయచేసి ఆగండి. ఎస్, వంశీ గారు కంక్లూడ్. కూడా విశాఖపట్నం నేనేమనలా. ఈ సదరు కేఎస్ ప్రసాద్ గారు టాపిక్ ని డైవర్ట్ చేయడానికి విశాఖపట్నం ప్రజలకు నేను క్షమాపణ చెప్పాలట. ఇవాళ కూడా కృష్ణవేణి గారు కాన్స్టిట్యూషన్ ఏమనలా. ఈయన చివరికి ఈయన కరెక్ట్ అని నిరూపించుకోవడానికి కాన్స్టిట్యూషన్ కూడా వాడుకుంటాడు కేఎస్ ప్రసాద్. సో ఇవన్నీ మానుకోవాలా, రైట్ రైట్ రైట్, మానుకోవాలా. రైట్ వంశీ గారు, మళ్ళీ వంశీ గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయమంటే మీరు మళ్ళీ ఒకరి మీద ఒకరు అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా, పొన్నుదండాల యాత్ర చేసినా ఉపయోగం లేదు. రైట్, పాదయాత్ర చేసినా, పొన్నుదండాల యాత్ర చేసినా, ఏం చేసినా గానీ ఉపయోగం లేదు. మేము కూడా ఎదురు చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కోసం. రైట్ రైట్ ఎదురు చూస్తా రైట్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి వంశీ గారు, ధన్యవాదాలండి కేఎస్ ప్రసాద్ గారు, ధన్యవాదాలండి కృష్ణవేణి గారు, ధన్యవాదాలండి ఎల్ మోహన్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఎవరున్నారో వస్తేనే వాళ్ళకి వర్క్ చేస్తేనే పేమెంట్ ఇవ్వాలి, లేదంటే నో వర్క్ నో పే అనే విధానాన్ని తీసుకురావాలని దేశంలో ఉన్న స్పీకర్లు, మా రాష్ట్రాల్లో ఉన్న స్పీకర్లు అందరికీ కూడా మరి అయ్యన్న పాత్రుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఉన్నారో ఆయన ఒక సూచన అయితే చేశారు. చూడాలి రానున్న రోజుల్లో దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారనేది. ఇక
ప్రజల మనసులకు మేము ఎప్పుడు దగ్గరే ఉన్నాము. మీరు ఏదైతే మమ్మల్ని ఏదో ఒక అవహేళన చేయడానికి మాత్రమే మీరు అసెంబ్లీలో చేయడానికి మీరు చూస్తున్నారు, అవి అవకాశం మీకు ఇవ్వము. మేము ఎప్పుడు కూడా ప్రజలకు దగ్గరగా ఉంటాం. వచ్చే 1 సంవత్సరంన్నర పాటు ప్రజలకి పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. మరొక సంవత్సరంన్నరలో మరి మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది కేవలం నాయన 19 నెలలే అయినాయి. మరి గతంలో మీరు ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్లకుండా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండే ఎవరైనా జర్నలిస్టు సోదరులు క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడిపోయే మీరు ఈ రోజున మళ్ళీ ప్రజల కోసం దగ్గరికి వెళ్తారంటూ ఈయన ఎద్దేవా చేస్తున్నారు కూటమి ప్రభుత్వ నేతలు. చూడాలి రానున్న రోజుల్లో మరి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్గా మారనున్నాయో. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏనా నమస్తే.